అందరికి గుడ్ మార్నింగ్. సో ఎవ్రీ సాటర్డే స్పెషల్ డే ఫర్ లెర్నింగ్. సో ఈసారి మన దగ్గర చాలా ఎక్స్పీరియన్స్డ్ డ్యూసిడి వచ్చేసారు అనుకుంటాను. సో చూడండి, ఈ బిజినెస్ లో ఏ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వ్యక్తి కూడా సక్సెస్ కావచ్చు అని అంటాము, కానీ ఇక్కడ ఏ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వ్యక్తి అంటే ఒక సింగిల్ లేడీగా స్టార్ట్ చేసుకొని ఇవాళ ఇంత సక్సెస్ఫుల్ అయినారు. అండ్ తర్వాత వాళ్ళ హస్బెండ్ కూడా వాళ్ళతో కనెక్ట్ అయ్యారు, జాయిన్ అయ్యారు. సో ఇవాళ మనం అందరము చాలా నేర్చుకునేది ఉన్నది. సో ఎక్సైటెడ్ గా ఉండండి. అండ్ ఈ మీటింగ్ తర్వాత చాలా మంది యొక్క లోపల ఉన్న ఏవైతే స్పీడ్ బ్రేకర్స్ అంటారు కదా, మైండ్ లో కొన్ని స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, అవి అన్ని క్లియర్ కావచ్చు. ఓకే, సో స్టే ఎక్సైటెడ్. నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఇవాళ ఈ స్పీకర్ కి, మేడం గారికి వినడానికి. సో లెటస్ ఇన్వైట్ సార్. మీరు ఇన్వైట్ చేస్తున్నారా ఎట్లా? పర్లేదు. ఓకే, అందరికి వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మేము మళ్ళీ లాస్ట్ వీక్ నుంచి వెయిట్ చేస్తున్నారు శనివారం అని. మన మధ్యన శనివారం రాని వచ్చింది. ఓకే, ఈరోజు మీకోసం మన మధ్యన స్పెషల్ గెస్ట్ ఉన్నారు. చరణ్ సరాలు చెప్పేశారు, షీఈ్ అ వెరీ హార్డ్ వర్కింగ్. ఓకే, ఆమె ప్రూవ్ చేశారు. ఓకే, ఏంటంటే సక్సెస్ ఎలా కావచ్చు, సక్సెస్కి హద్దులు ఉండవని. ఓకే, బట్ వీ నీడ్ స్టిల్ నంబర్స్. ఇంకోసారి మీ అందరి టీంలలో కాల్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే ఈరోజు సెషన్ విన్న తర్వాత నేను పక్కా చెప్పగలను, మీకున్న డౌట్స్ కావచ్చు, ఓకేనా, ఏదైనా క్వశ్చన్స్ కావచ్చు, ఈ బిజినెస్ మేము చేయగలమా, అవుతుందా, ఓకేనా, ఎలాంటి ఛాలెంజ్ అయినా ఫేస్ చేసి ఎలా ఓవర్కమ్ కావచ్చు అని చాలా విషయాలు ఈరోజు డిస్కస్లో రాబోతున్నాయి, మీరు నేర్చుకోబోతున్నారు. ఓకే, షీఈ్ అ వెరీ కమిటెడ్ లీడర్. అంటే ఏది చెప్తారో అది చేస్తారు. మన మధ్యన జస్ట్ మనం రీసెంట్గా 2 రోజుల కింద డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మీకోసమే స్పెషల్గా టైం తీసి పొద్దున్న 6:30కి వచ్చారు. దాని యొక్క పూర్తి బెనిఫిట్ మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాను నేను. మీ అందరి గ్రేట్ క్లాప్తో డిజిటల్ స్క్రీన్ పైన నేను ఇన్వైట్ చేస్తున్నాను సాధారణంగా గీతా జాన్ రెడ్డి గారికి. ప్లీజ్ కమ్ టు డిజిటల్ స్క్రీన్ విత్ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్. గుడ్ హార్ట్లీ వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. 1 మినిట్ సార్, చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, ఓకే లీడర్స్, రియల్లీ వండర్ఫుల్ డే ఉండబోతుంది. నిజంగా ఎక్సైటింగ్ లేడీ, కమిట్మెంట్ లేడీ. ఎప్పుడు చూసినా ఫేస్ లో ఎక్సైట్మెంట్ ఎప్పుడు తగ్గదు, ఆ స్మైల్ తగ్గదు. రియల్ గా అసలు వెస్టర్న్ బిజినెస్ కి వస్తే ఎంత హ్యాపీనెస్ ఉంటుందని మేడం ఒక ప్రూవ్ చేశారు. సక్సెస్ ఎంత అవ్వచ్చు, ఏం చేయొచ్చు అనేసి. ఓకే, వెల్కమ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి. గ్రేట్ మార్నింగ్ అండి. చిన్న వర్క్ జరుగుతుంది సార్ ఇక్కడ, డిస్టర్బెన్స్ ఇప్పుడే స్టార్ట్ అయింది. పర్లేదు, కంఫర్టబుల్ గా మాట్లాడండి, ఏం పర్లేదు. నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా సార్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ నన్ను ఇన్వైట్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. నిజంగా ఒక 3 years బ్యాక్ వెళ్ళిపోయినా నేనైతే. ఎందుకంటే మనం అప్పుడు కరోనా టైంలో మొత్తం క్లబ్ చేసినప్పుడు ఉన్న ఫీలింగ్ వచ్చింది సార్ ఈ రోజు నాకు. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. ఫస్ట్ మనం జూమ్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్న ఎన్విరాన్మెంట్ అనిపిస్తుంది అనమాట నాకైతే. గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి. గ్రేట్. నాకు కూడా ఒక విషయం గుర్తొచ్చింది. నాకు తెలిసి ఆ రోజు ఏదో పెద్ద మీటింగ్ జరిగినట్టుంది. ఆ రోజు మీరు ఫస్ట్ టైం సిల్వర్ స్టార్ అయినట్టున్నారు జూమ్ మీటింగ్ లో. ఆ రోజు మీకు ఇన్వైట్ చేయడం జరిగింది. చాలా చాలా సంతోషంగా, చాలా ఉత్సాహంగా మాట్లాడారు. ఆ రోజు నేను ఫస్ట్ టైం మీకు జూమ్ లో డైరెక్ట్ గా మాట్లాడడం అనేది. ఓకే, నిజంగా ఆ రోజు అన్నట్టు గుర్తొస్తున్నాను అంటది. ఓకే, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సరే, మీరు సెషన్ స్టార్ట్ చేయండి. బట్ విషయం ఏంటంటే, స్టార్ట్ చేసే ముందు మీరు ఎలాగో మీ స్టోరీ మీరు చెప్తారు. దాంట్లోపల మీ బ్యాక్గ్రౌండ్ ఏముండే, ఎలా మొదలు పెట్టారు జర్నీ,
ఓకేనా? మీ చిన్నప్పుడు మీ చైల్డ్ ఏజ్ కావచ్చు, లేకుంటే మీ పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఇన్ని కొన్ని విషయాలు డిస్కస్ చేయండి. మధ్య మధ్యలో మీకు నేను చాలా డిస్టర్బ్ చేస్తుంటాం అప్పుడప్పుడు. ఓకే. సరే, ప్లీజ్ కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను అది డిస్టర్బెన్స్ అనుకోను సార్. నన్ను ఇంకా పుష్ చేయడానికి మీరు బూస్ట్ అప్ ఇచ్చిరని అనుకుంటా ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికి. గ్రేట్ మార్నింగ్ అండి. చాలా హ్యాపీ డే ఈ రోజు అయితే, నేను మర్చిపోలేను డే. ఒకప్పుడు అంటే జూమ్ క్లబ్ లో ఉన్నప్పుడు మీలాగనే నేను కూడా ఒక సింపుల్ హోమ్ మేకర్ గా ఆల్ పార్టిసిపెంట్స్ ఎలా అయితే ఉన్నారో నేను కూడా అలాగే ఉన్నా. అదే జూమ్ కి ఈ రోజు స్పీకర్ గా రావడం అనేది చాలా హ్యాపీ మూమెంట్ నిజంగా. ఒకసారి చూడండి, అంటే మనము అనుకున్నది ఏదైనా సాధించగలుగుతాం ఈ వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ ని గట్టిగా పట్టుకుంటే. అది రుజువు అయింది. మనకు బారిల్ సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, ప్రతిదీ రికార్డ్, లైఫ్ ఈజ్ రికార్డెడ్ మ్యాచ్ అని. నాకు అలాగే అనిపిస్తది. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు లాస్ట్ జరిగిన డియూసిడి రికగ్నిషన్ కూడా నాకు కొత్తగా ఏం అనిపించలేదు. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి నేను కన్న కళ అది రెగ్యులర్ గా నా కళలో వస్తూనే ఉంది. కాకపోతే ఫిజికల్ గా మీ అందరికి చూపించిన ఆ రోజు అంతే. సో అంతే అన్నమాట. డ్రీమ్ స్ట్రాంగ్ గా చేస్తే ప్రతి డ్రీమ్ అనేది ఇక్కడ నిజం అవుతుంది. సో రియల్లీ ఫెంటాస్టిక్ మార్నింగ్ ప్రతి ఒక్క లీడర్ కి కూడా. ఇక్కడ ఈ జూమ్ లో ఉన్న లీడర్స్ కూడా కొంతమంది అంటే వీడియో ఆఫ్ లో ఉండి వింటున్నారో లేదో కూడా తెలియదు. కొంతమంది డెడికేషన్ తో వింటారు, కొంతమంది వీడియో ఆన్ చేసుకుంటారు. ప్రతిదీ ఏదైనా సరే మనం మనం ఏది ఏమంటారు అనుకుంటామో అదే చేస్తాం ఖచ్చితంగా. సో సక్సెస్ అవ్వాలి అని ఉంటే 100% మన బిహేవియర్ లో, మన మాటల్లో అది పాజిటివిటీ అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 5 years అవుతుందండి. 5 సంవత్సరాలు అయిపోయింది. చాలా హ్యాపీ మూమెంట్. రేపు ఈ June 12th కి 6 years లో అడుగు పెడతానన్నమాట. నిజంగా అప్పట్లో అంటే ఈ ప్లాన్ విన్న రోజు నేను అసలు ఈ బిజినెస్ లో ఇంత వర్త్ ఉంది, ఇంత సక్సెస్ తీసుకోగలుగుతాము, ఇంత మందికి ఇన్స్పిరేషన్ గా నిలబడతాను అని చెప్పి నాకైతే తెలియదు. ఏదో మేడం వాళ్ళు వచ్చిర్రు, సంధ్య మేడం అండ్ పూర్ణిమ మేడం మా ఇంటికి వచ్చి ప్లాన్ చెప్పడం జరిగింది అనమాట. సో ఆ టైంలో నేనేంటంటే ఆల్రెడీ వేరే ఎక్స్ కంపెనీలో నేను ఉండేదాన్ని అంతకుముందు బిఫోర్ మ్యారేజ్. అవే ప్రొడక్ట్స్ నేను యూజ్ చేస్తున్నా అప్పటికి కూడా. నాకు ప్రొడక్ట్స్ కొరియర్ వచ్చిన నెక్స్ట్ డేనే మేడం వాళ్ళు వచ్చిర్రు అనమాట. అయినా కానీ వాళ్ళు మొత్తం నాకు వేరియేషన్ అనేది చెప్పిర్రు. ఆ పాత ప్రొడక్ట్స్ కి ఈ ప్రొడక్ట్స్ కి ప్రైస్ వేరియేషన్ చెప్పిర్రు, క్వాలిటీ పరంగా అవన్నీ నాకు చూపించాక నాకు అర్థమైంది. సరే అని వచ్చినాయి కదా ప్రొడక్ట్స్ అని చెప్పి నేను అనుకోలేదు. మేడం వాళ్ళకి చూపించిన, అయినా కూడా నాకు ఎందుకో తెలియదు కానీ 1150 రూపీస్ పెట్టి మళ్ళీ ప్రొడక్ట్స్ తీసుకున్నా వెస్టీజ్ లా సైన్ అప్ అయిన అనమాట. ఆ టైంలో అంటే ప్రొడక్ట్స్ బాగున్నాయి కదా న్యాచురల్ అన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ అవ్వడం జరిగింది. అంతకు ముందు ఏంటంటే ఫస్ట్ బిఫోర్ నా చైల్డ్హుడ్ నేను మీతో షేర్ చేసుకుంటా ఖచ్చితంగా. నేను ఇక్కడ ఒకటే లీడర్స్, మా అంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చి కంప్లీట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. మా చిన్నతనంలో మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేసిన మేము కూడా ఎప్పుడైతే ఒక 6 years 5 years వరకు మాకు ఏ లోటు లేకుండా మా ఫ్యామిలీలో మేము ఉండడం జరిగింది. డబ్బుకు కానీ ప్రతి దానికి కూడా మా అమ్మ నాన్న అంత బాగా మమ్మల్ని చూసుకోవడం జరిగింది. ఒక 5 years తర్వాత మెల్లిమెల్లిగా మా మా లైఫ్ స్టైల్ అనేది డౌన్ ఫాల్ అవ్వడం జరిగింది అనమాట. మా నాన్న చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల. ఎందుకంటే ఎవరినైనా గుడ్డిగా నమ్మేస్తాడు మా డాడీ. సో అట్లనే ఆయన చేసిన ఫ్రెండ్స్ సర్కిల్ కరెక్ట్ గా లేకపోవడం వలన ఫ్రెండ్స్ వలన మోసపోయి చాలా మైనస్ లోకి వెళ్ళిపోయి, నిజంగా ఎంత మైనస్ అంటే ఫుడ్ కూడా లేని పరిస్థితి ఇంట్లో. ఈ మాటలు మీతో షేర్ చేసుకోవడానికి నేను ఏం ఫీల్ అవ్వట్లేను. ఎందుకంటే నా మాటల ద్వారా కొంతమంది అయినా కనెక్ట్ అవుతారు. ఇట్లాంటి అమ్మాయి కూడా సక్సెస్ అయిందా వెస్టీజ్ లా అని చెప్పి ఖచ్చితంగా. సో అంత పూర్ బ్యాక్గ్రౌండ్ అండి. ఫుడ్ కూడా చాలా ఇబ్బంది. మేమున్న రెంట్ హౌస్, ఆ రెంట్ కట్టలేని పరిస్థితి, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ మేము ఎదగడం జరిగింది అనమాట. 7th class వరకు అంటే ముగ్గురం అమ్మాయిలమే. నేను 7th class చదివే టైంలో అప్పుడు నల్గొండలో ఉండేవాళ్ళము. స్కూల్ బోర్డ్ ఎగ్జామ్ ఉంటుండే. అప్పుడు బోర్డ్ ఎగ్జామ్ ఫీ కట్టలేక ఆ 7th class ఎగ్జామ్ నేను రాయలేదన్నమాట.
సో అక్కడ అది బ్రేక్ అయిపోయింది. మళ్ళీ మేము నెక్స్ట్ ఇయర్ మేము హైదరాబాద్ కి షిఫ్ట్ అవడం జరిగింది. హైదరాబాద్ లో మళ్ళీ నన్ను 5th క్లాస్ లో జాయిన్ చేయడం జరిగింది గవర్నమెంట్ స్కూల్లో. 7th వరకు నేను ప్రైవేట్ స్కూల్లో చదివిన. మంచి స్టడీ, అన్ని యాక్టివిటీస్ అన్ని చాలా బాగుంటుండే. సడన్ గా వచ్చేసరికి 5th క్లాస్ గవర్నమెంట్ స్కూల్. మా డాడీ అస్సలు ఒప్పుకోలేదు గవర్నమెంట్ స్కూల్ నా పిల్లల్ని నేను అస్సలు చదివిపియను అని చెప్పి. కానీ మా అమ్మ బలవంతాన పిల్లలు ఆగమవుతారు, పిల్లల్ని చదువు ఇంపార్టెంట్ అని చెప్పే ఉద్దేశంతో మా అమ్మ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది అనమాట. సో 5th క్లాస్ లా అలా నా స్టడీస్ లో 2 years వేస్ట్ అయిపోయింది. అంటే నేను అప్పుడు కూడా చిన్న అమ్మాయి ఉన్నా కూడా 5 years 6 years ఉన్నా కూడా చాలా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుండే. అంటే ఎట్లాంటి పరిస్థితి అంటే మైనస్ లో నుంచి మనం అలా ఉన్న ఐ మీన్ డబ్బు చూసినాక సడన్ గా పడిపోయినాక మన ఆలోచన ఖచ్చితంగా కొంచెం మెచ్యూర్డ్ గా ఉంటది. సేమ్ అలాగే ఆలోచించేదాన్ని. ఒకప్పుడు మేము ఎలా ఉండే వాళ్ళము, ఇప్పుడు ఎలా అయిపోయినాము, మేము ఈ స్కూల్లో చదవడం ఏంది. సో చాలా ఘోరమైన పరిస్థితి అనమాట. చాలా ఏడ్చేదాన్ని. నా ఏజ్ కి నా ఆలోచనలకి మ్యాచ్ అయ్యేవి కాకపోతుండే. కానీ మా మమ్మీ డాడీతో నేను చెప్పకపోయేదాన్ని ఇలా ఉంది అలా ఉంది అని. వాళ్ళు ఏం చేసినా మన మంచికే. సో జరుగుతుంది, అలా అయిపోతుంది. సో ఒకటే మా అమ్మ చెప్పేది, ప్రతిసారి అంటుండే, పుట్టింట్లో కష్టపడ్డ అమ్మాయి అత్తగారింట్లో సుఖపడుతుంది ఖచ్చితంగా, ఏం కాదు నాన్న మనకు మంచి రోజులు ఉన్నాయని మా అమ్మ చెప్తుండే ఎప్పుడు. సో మా డాడీ కూడా మనం నీతి నిజాయితీతో ఉంటే ఏం జరగదు, అన్ని మనకు మంచి జరుగుతాయి అని చెప్పి మా డాడీ చెప్పేవాళ్ళు. అవి రెండు మైండ్ లో పెట్టుకునేదాన్ని. కానీ మా బ్యాక్గ్రౌండ్ చూస్తేనేమో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గడవడానికి చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉండే. కానీ మా ఆలోచన మాత్రం లగ్జరీగా ఉండేది. ఏదో తెలియని నమ్మకం దేవుడైతే నాలో పెట్టిరు అనమాట. ఖచ్చితంగా ఒక రోజు అంటూ మీకు ఉంటది, లగ్జరీ లైఫ్, మీరు అనుకున్న కళలన్నీ నెరవేరుతాయి అన్న నాకు నేను అనుకునేదాన్ని అనమాట. నాకు ఎందుకో తెలీదు, అదైతే అనిపించేది. ఇంకా ఇంతే నా జీవితం అని. నేను ఎప్పుడు డిసప్పాయింట్ కాలేదండి చిన్నప్పటి నుంచి. ఏదైనా ఒక అవకాశం రాకపోతుందా, నా లైఫ్ నాకు రాకపోతుందా, నేను కోరుకున్న లైఫ్ నాకు రాకపోతుందా అన్న కళతోటే నేను ఉండేదాన్ని స్టార్టింగ్ నుంచి. అలా చేస్తున్న ప్రాసెస్ లా అంటే నేను చైల్డ్హుడ్ లో మేము హాస్టల్లో ఉండడం కూడా జరిగింది ఒక 1 year. ఎంత ఏడుపు అంటే నిజంగా మా అమ్మ నాన్న మేము ముగ్గురము అసలు వాళ్ళేమో ఇంట్లో ఏడవడం, మేమేమో ఇక్కడ ఏడవడం. చాలా ఘోరమైన పరిస్థితి అసలు. అట్లాంటి పరిస్థితి. కానీ అనిపిస్తుండే ఏదో ఒకటి జరగకపోతుందా అని. నేను చదువుకుంది డిగ్రీ బిఎడ్. ఇప్పటి వరకు నన్ను కంప్లీట్ గా గవర్నమెంటే చదివించిందని చెప్పుకోవచ్చు. గవర్నమెంట్ స్కూల్. ఇంటర్ వచ్చేసి ఐడియల్ కాలేజ్ దిల్సుఖ్ నగర్. కానీ స్కాలర్షిప్ మీద చదువుకోవడం జరిగింది. ఇంటర్ కూడా, డిగ్రీ కూడా స్కాలర్షిప్ మీదనే చదువుకున్నా. బిఎడ్ నేను డిగ్రీ చదివే ప్రాసెస్ లో మెల్లిమెల్లిగా పార్ట్ టైం జాబ్ స్టార్ట్ చేసిన అనమాట. నేను చదువుకున్న కాలేజ్ లోనే ఇంటర్ పిల్లలకి నేను ట్యూటర్ గా వెళ్ళడం జరిగింది అనమాట. అలా మెల్లిమెల్లిగా మనీ ఎర్న్ చేస్తూ అలా ఆ డబ్బులతోటి నేను బిఎడ్ కంప్లీట్ చేయడం జరిగింది. అసలు బిఎడ్ అనే ఆలోచన నాకు లేకపోతుండే. కానీ గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తే అంటే టీచింగ్ పోస్ట్ అనేది బిఎడ్ కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా వస్తుంది. అండ్ మాది హైదరాబాద్ ఉందన్నమాట ప్రాపర్ కంప్లీట్ గా. ఇక్కడ లేడీస్ రిజర్వేషన్ లో ఖచ్చితంగా వస్తుంది అన్నట్టుగా చాలా మంది మోటివేట్ చేయడం వల్ల నా మైండ్ అనేది గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్ళింది అనమాట. సో అలా నేను బిఎడ్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. స్టడీస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. కానీ ఆ డిఎస్సి అయితే రావట్లేదు, గవర్నమెంట్ పోస్టింగ్. ఇంకా నేను ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వడం, కోచింగ్స్ కి వెళ్ళడం, ఒక 3 times నేను ఇన్స్టిట్యూట్ కి వెళ్ళినండి. అంటే ఎట్లా చేస్తారు బయట అంటే, ఇప్పుడు వస్తుంది నోటిఫికేషన్ అని ఇన్స్టిట్యూట్ లో హల్చల్ చేస్తారు. మనం ఇంకా వస్తున్నాయి, ఇంకా జాబ్లు వస్తున్నాయి అన్నట్టుగా మనం పోయి వేలు డబ్బులు కట్టేసి అక్కడ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ కావడము అలా జరిగింది అనమాట. అదే టైంలో ఫస్ట్ టెట్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ టెట్ క్వాలిఫై అయినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకొక ఎగ్జామ్ రాస్తే జాబ్ వస్తుంది అంటే డిఎస్సి రాస్తే జాబ్ వస్తుంది అంతే అన్న ఉద్దేశంతో ఇంకా ఎక్సైటెడ్ గా ఉండే. కానీ ఎప్పుడైతే ఫస్ట్ టెట్ క్వాలిఫై అయిందో, మొన్న ఫస్ట్ డిఎస్సి నేను అప్పుడు క్వాలిఫై అయినా, మొన్న పడిందండి డిఎస్సి. అప్పటికి నా ఇన్కమ్ మంచి 2 lakhs పైన ఇన్కమ్ తీసుకుంటున్నా నేను వెస్టీజ్ లా. ఇంకా నేను అసలు అప్లికేషన్ కూడా పెట్టలేదు. మా డిగ్రీ ఫ్రెండ్స్, బిఎడ్ ఫ్రెండ్స్ కాల్ చేసిరు అనమాట, జాబ్ అప్లికేషన్ పెట్టిరా అని. నాకు అవసరం లేదు,
ఆ గవర్నమెంట్ జాబ్ లో కూడా నాకు ఇంత ఇన్కమ్ రాదు, నాకు వద్దు అని చెప్పి నేను అప్లికేషన్ కూడా పెట్టలేదు. మా ఫ్రెండ్స్ నన్ను అన్నారు, నీకు పిచ్చి పట్టింది, ఏమో చేసుకుంటావు, నీ లైఫ్ నీ స్టడీస్ అంతా పోతాయి అని. నా మీద నాకు క్లారిటీ ఉంది, మా ఫ్రెండ్స్ కి క్లారిటీ లేదు అంతే. సో నేను ఒకటే చెప్పిన, లేదు నేను నా రోడ్ క్లియర్ గానే ఉంది. సో నేను మంచి, నేను అనుకున్నవన్నీ సాధిస్తా, నాకు ఈ లైఫే బాగుంది అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అండ్ మన లీడర్స్ కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ గా తీసుకోవడం జరిగింది. మన పురుషోత్తం దాస్ సార్ని, చరణ్ సింగ్ సార్ని. సో వీళ్ళు కూడా బాగా చదువుకున్నారు, అయినా గవర్నమెంట్ పోస్ట్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు, ఈ బిజినెస్ ఫుల్ టైం చేస్తున్నారు. మరి నేనెందుకు అని చెప్పేసి వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. అలా చేస్తున్న ప్రాసెస్ లోనే నాకు ఆ, మా సార్, మాది లవ్ మ్యారేజ్ అన్నమాట. సో మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ అయినాక కూడా నా లైఫ్ అనేది కంప్లీట్ గా బ్లైండ్ అండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మంచి డ్రీమర్ ని, ఎన్నో కలలు, ఎన్నో కోరికలు, పెద్ద పెద్ద లగ్జరీ లైఫ్ ఊహించుకున్నా నేను. మ్యారేజ్ అయింది అంటే ఇంకా ఇంట్లో, అదే వంటింట్లో, ఇంకా బాబు, అదే లైఫ్, అంటే 4 గోడల మధ్యనే లైఫ్ అయిపోయింది అనమాట. సో ఆ సిచ్యువేషన్ చాలా హారబుల్ నిజంగా. నేను ఏడవని రోజు లేదు. మా సార్కి కూడా తెలియదు నేను అంత బాధపడుతున్నా అని. ఎందుకంటే తెలివి ఉంది, కానీ రైట్ ప్లాట్ఫామ్ లేక మన తెలివిని మనం యూజ్ చేసుకోలేకపోతున్నాం, సరైన ప్లాట్ఫామ్ దొరకక. ఆల్రెడీ అక్కడ ఎక్స్ కంపెనీలో చేతులు కాల్చుకొని ఉన్నాం. ఇక్కడ మనము ఇంకా వేరేది ఏం చేసేది లేదు. ఏదో చిన్న చిన్నగా ఆన్లైన్ లో శారీస్ బిజినెస్ అలా చేయడం స్టార్ట్ చేసిన. ఎందుకంటే అప్పటి నుంచి నేను మనీ ఎర్న్ చేయడం అనేది నాకు అలవాటు అయిపోయింది కాబట్టి, సైలెంట్ గా ఉంటే ఇంకా నాకు మైండ్ పని చేయట్లేదు. అందుకని ఏదో ఒక చిన్న సింపుల్ బిజినెస్ అని చెప్పి శారీస్ బిజినెస్ స్టార్ట్ చేసిన. అలా చేసే ప్రాసెస్ లోనే ఈ వెస్టీజ్ అవకాశం నా లైఫ్ లో వచ్చింది అనమాట. చాలా హ్యాపీ. ఆ నిజంగా వెస్టీజ్ ఇంత ఎక్సలెంట్ ఉంటదని నాకైతే తెలియదు. ఏదో న్యాచురల్ ప్రోడక్ట్ యూజ్ చేసుకుంటే బాగుంటది అన్నట్టుగా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో నాకు, అంటే నేను ప్రెగ్నెంట్ తో ఉన్నా, 5 months ప్రెగ్నెంట్, మా పాప కడుపులో ఉండే, బాబు 1.5 year ఉన్నారు. కానీ నాకైతే హోప్ లేదు, నేను గట్టిగా పనిచేస్తా, సక్సెస్ అయితా అని. స్టార్ట్ అయితే చేసిన. మా అప్లయన్స్ ప్రోత్సాహం, నిజంగా పూర్ణిమ మేడం ఒక మాట చెప్పారు, మీరు ఖచ్చితంగా ఆ శారీస్ బిజినెస్ కస్టమర్స్ ని మీరు ఇటు కన్వర్ట్ చేయండి, ఈ ప్రొడక్ట్స్ గురించి మీరు షేర్ చేయండి, వేరే వాళ్ళకు కూడా మీరు మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళతో వీటి గురించి మాట్లాడడం స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా మీతో అవుతుంది మేడం, మేమున్నాం మీకు సపోర్ట్ చేయడానికి అన్న మాట నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చిందండి. మేమున్నాం మీకు సపోర్ట్ చేయడానికి అని ఎవ్వరు చెప్పరు బయట మనకి, కానీ ఇక్కడ మా అప్లయన్స్ చెప్పడం జరిగింది. ఆ మాటకు కట్టుబడి నేను నెక్స్ట్ డేనే సంజయ్ మేడం ని డెమోస్ కి పిలవడం జరిగింది అనమాట. మేడం షాక్ అయింది, నేను కాల్ చేయగానే ప్రోడక్ట్స్ తీసుకున్న ప్రోడక్ట్ రిటర్న్ ఇస్తుందా అయింది అనుకున్నారంట సంధ్య మేడం. ఇంటికి వచ్చిర్రు. ఇంటికి వచ్చాక పక్కన వాళ్ళకి, వేరే వాళ్ళకి ప్లాన్ చెప్పాలి మేడం అని చెప్పేసి మేడం ని తీసుకెళ్లడం జరిగింది. ఒక 2-3 ప్లాన్స్ నేను అట్లా లైవ్ గా మా ఇంటి దగ్గరలో ఉన్న ప్లాన్స్ నేను మేడం తో పాటు వెళ్ళడం జరిగింది. మేడం ఎలా చెప్తున్నారు ఏంటి, ఆల్రెడీ నేను ఇంతకు ముందు కూడా చెప్పేదాన్ని కదా అక్కడ. ఆ ఏమంటారు, మేడం చెప్తుంటే కూడా చూసి, అరే ఇలా చెప్పాలి, వెస్టీజ్ ప్లాన్ ఇలా చెప్పాలి, డెమోలు ఇలా చెప్పాలి అని చూసుకునేదాన్ని, రికార్డ్ చేసుకునేదాన్ని మొబైల్లో. మేడం వాళ్ళు వెళ్ళిపోయినాక ఆ రికార్డ్ ని నేను పదే పదే చూసేదాన్ని, ఇంట్లో ప్రాక్టీస్ చేసేదాన్ని, మా సార్ కి చూపించేదాన్ని, ఇలా చెప్పాలి, నేను చెప్తా, ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పు అని చెప్పేసి మా సార్ తో నేను డెమో చేసేదాన్ని. ఇంటి పక్కన వాళ్ళు కూర్చోబెట్టి మెల్లమెల్లగా స్టార్ట్ చేయడం చేసిన అనమాట. సో నేను ఆ టైంలో, అంటే డెమోలు స్టార్ట్ చేసిన, ప్రెగ్నెంట్ కదా, నేను బయట వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళు చెప్తుండే, మా అమ్మ అత్తమ్మ వాళ్ళు చెప్తుండే, ఈ టైంలో ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొద్దు, బయటికి వెళ్ళొద్దు, ఎవరింట్లోకి వెళ్ళొద్దు, సో నువ్వు మీ ఇంట్లో నువ్వు ఉండు, నీకేమైనా పిచ్చి పట్టిందా, ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా అని చెప్పేసి వాళ్ళ నుంచి నాకు ప్రెషర్ రావడం స్టార్ట్ అయింది అనమాట. అయినా నేను పట్టించుకోలే, ఏం లేదు నేను ఎక్కడికి పోట్లేను, ఇంట్లో ఉండే చేసుకుంటున్నా అని చెప్పేదాన్ని. కానీ లోకల్ దగ్గర దగ్గర మా కాలనీలో ఉండే డెమోస్ కి అలా మెల్లిమెల్లిగా వెళ్ళేదాన్ని అనమాట. చాలా ఏమంటారు, కొన్ని కొన్ని హారబుల్ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి నాకు ఆ టైంలో. 8 months ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా నేను ఒక డెమోకి వెళ్ళడం జరిగింది. అసలు ఎట్లా అంటే, ఆ మేడం ని నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నా. మొత్తం ఒక 40 minutes అట్లా మొత్తం కంప్లీట్ గా అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చాలా అలసిపోయినా, ఆ రోజు చాలా ఇబ్బంది అయింది కూడా నేను ఇంటికి వచ్చినాక. అయినా కూడా ఆ మేడం ఒక
సోప్ కూడా మన దగ్గర తీసుకోవడం జరగలేదు అనమాట. ఏది తీసుకోలే. మళ్ళీ నాకు సలహా ఇచ్చిర్రు, మేడం అమ్మాయి నువ్వు ఎందుకమ్మా ఈ టైంలో 8 months అంటున్నావు, ప్రెగ్నెంట్ అంటున్నావు, ఇంత కష్టపడడం అవసరమా? డెలివరీ అయిన తర్వాత నువ్వు ఫ్రీగా ఉన్న తర్వాత అప్పుడు చేసుకోవచ్చు కదా, ఇప్పుడు నిన్ను ఎవరు అంత ఫోర్స్ చేస్తున్నారు అని చెప్పి ఆంటీ నాకు సలహా ఇవ్వడం జరిగింది అనమాట. నాకు చాలా బాధ అనిపించింది. అసలు ఇంత కష్టపడి చేస్తున్నా కూడా ఎందుకు కొన్ని ప్రోడక్ట్ తీసుకున్నా గానీ నేను హ్యాపీగా ఉండేదాన్ని కదా అని నేనైతే అనుకోలే. నాకేమనిపించింది ఆ రోజు అంటే, ఓకే ఆంటీ, ఈ బిజినెస్ గురించి మీకు తెలీదు, నాకైతే క్లారిటీ ఉంది, ఓకే నో ప్రాబ్లం అని చెప్పేసి రిటర్న్ రావడం జరిగింది. సంజయ్ మేడంతో నేను కాల్లో చెప్పిన అనమాట, ఇలా జరిగింది మేడం, ఆ మేడం ఆంటీ ఇట్లా అంటుంది, ఈ టైంలో బయటికి పోవద్దంట, అదంట ఇదంట అని చెప్పేసి. సో మేడం ఏం చెప్పలేదు. మేడం ఒకటే మాట, మేడం మీకైతే క్లారిటీ ఉంది, ఏం చేస్తున్నారో ఏంటో మీకు అర్థం అవుతుంది కదా, సో సలహాలు ఇవ్వడానికి చాలా మంది వస్తారు మనకి, సో ఎవరిని ఫాలో చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అని మేడం చెప్పడం జరిగింది అనమాట. సో అలా వెళ్ళే ప్రాసెస్ లో ఇంకా నాకు బారిల్ సార్ రావడం జరిగింది అనమాట. ఫస్ట్ టైం నాకు హాల్ కరెక్ట్ గా నాకు గుర్తులేదు, కానీ ఆ టైంలో నాకు పూర్ణిమ మేడం చెప్పారు. అప్పుడు స్టార్టింగ్ లో సైన్ అప్ అయిన స్టార్టింగ్ లో పూర్ణిమ మేడం చెప్పడం జరిగింది, రండి మేడం, బారిల్ సార్ ఇట్లా మంచి ఎర్నర్, మోటివేషనల్ స్పీకర్ సార్, ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నారు, మేము కూడా సార్ ని చూడడం ఫస్ట్ టైం, రండి మేడం అని చెప్పేసి అంటే సరే అని చెప్పి వెళ్ళడం జరిగింది అనమాట మెట్రోకి. అక్కడ వెళ్ళిన తర్వాత సార్ సెషన్ విన్న తర్వాత నాకు హిందీ అర్థం అవుతుంది 80%, 80 to 90% అర్థం అవుతుంది. కొన్ని వర్డ్స్ మాత్రమే నాకు అర్థం కాదు. సో సార్ చెప్పిన మాట ప్రతిదీ నాకు అర్థం అవుతుంది. అండ్ పక్కన పూర్ణిమ మేడం, దాస్ సార్ కూర్చున్నారు. వాళ్ళు ఏంటంటే చాలా ఇన్నోసెన్స్ గా అడుగుతున్నారు అనమాట. దాస్ సార్ అప్పటికి సార్ కి 39,000 ఇన్కమ్ వస్తుంది. బారిల్ సార్ చెప్పే మాట ఒక్క వర్డ్ కూడా సార్కి అర్థమైతలే. నాకు ఇంత వస్తుంది ఇన్కమ్ అని సార్ అనట్లేరు. అక్కడ మేడం ఏం చెప్తున్నారు మేడం, ఏం చెప్తున్నారు మేడం అని సార్ అడుగుతున్నారు పక్కన కూర్చొని. అక్కడ సార్ మాటలు నిజంగా ఎంత అర్థమైనాయి అంటే, కంప్లీట్ సెషన్ లో బారిల్ సార్ ఒకసారి ఏంటంటే ఇట్లా మాట్లాడుకుంటూ నన్ను చూసిర్రు అనమాట. నన్నే మీరు అబ్జర్వ్ చేయండి, బారిల్ సార్ అలా ఒక్క పర్సన్ ని చూస్తా ఉంటారు. సో అలా నన్ను చూడడం జరిగింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంత పవర్ఫుల్ పర్సన్, అసలు ఇట్లాంటి నేను అంతకు ముందు ఎప్పుడు కూడా నేను బారిల్ సార్ మాటలు వినలేదు, యూట్యూబ్ లో చూడలేదు, ఎక్కడ చూడలేదు, అదే ఫస్ట్ టైం అన్నమాట. ఆయన మాటలు నాకు చాలా నచ్చినాయి, చాలా మోటివేటెడ్ అయినాయి అన్నమాట. సో నాకు ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత అస్సలు నిద్ర పట్టలేదండి. మా సార్తో చెప్పిన, ఈ అవకాశం చాలా గొప్పది, నాకు 2 సంవత్సరాలు టైం ఇయ్యి, నేను అంటే ఏందో నిరూపించుకుంటా. సో నేను ఒక చెక్ మీకు చూపిస్తా ఖచ్చితంగా. ఆ చెక్ చూపించిన 2 years టైం తీసుకున్నా, ఆ 2 years లో నేను ఈ చెక్ చూపిస్తా, చూపించిన తర్వాత మీరు ఓకే అంటేనే నేను బిజినెస్ కంటిన్యూ చేస్తా, ఈ లోపు మాత్రం మీరు నన్ను డిస్టర్బ్ చేయకండి అని చెప్పి మా సార్ దగ్గర 2 years టైం తీసుకోవడం జరిగింది అనమాట. సార్ కూడా ఓకే అని చెప్పేసి, నీ ఇష్టం, నువ్వు చెప్తే వినట్లేవు, నువ్వు మొండిగా తయారైనావు అని చెప్పేసి నన్ను వదిలేసిరు అనమాట. నీ ఇష్టం, నువ్వేమన్నా చేసుకో అని. మళ్ళీ ఇది జరిగింది అది జరిగింది అంటే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను, నువ్వు అని చెప్పేసి నాకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. సరే థ్యాంక్ యూ, నాకు ఓకే అని చెప్పడమే గ్రేట్ అని చెప్పేసి 2 years టైం తీసుకున్నా. అలాగే వర్క్ స్టార్ట్ చేసిన. డెలివరీ టైం అయితే వచ్చేసింది. ఆ మూమెంట్ నాది సిల్వర్ డైరెక్టర్ పొజిషన్ అనమాట. 28 November 28 మా బేబీ బర్త్డే. మంత్ ఎండింగ్ వచ్చింది కదా, అంటే పెయిన్స్ రావడం స్టార్ట్ అయింది. నేను హాస్పిటల్లో అడ్మిట్ అయినా. మా సార్తో చెప్పిన అనమాట, కొంచెం డాక్టర్ కి చెప్పు అమావాస్య ఉందని, ఒక 2-3 రోజుల తర్వాత సర్జరీ చేయమని చెప్పు అని మా సార్తో చెప్పడం జరిగింది అనమాట. సో మా సార్ అలాగే, అంటే మా సార్ కొంచెము ఏమంటారు, దైవభక్తి ఎక్కువ. ఆయన అలాగే అడిగిరు అనమాట, అమావాస్య ఉందిగా మేడం, ఒక 2 రోజులు ఆగరాదండి, తర్వాత అమావాస్య వెళ్ళిన తర్వాత చేద్దామంటే మా సార్ని తిట్టిరు డాక్టర్. అసలు మీరు చదువుకున్నారా, బేబీ ఉమ్మ నీరు తాగుతుంది, ఈ టైంలో మీరు సర్జరీనే ఆపేయమంటున్నారు, ఏం పిచ్చి పట్టిందా మీకు, ఇలాంటివన్నీ ఎవరైనా నమ్ముతున్నారా ఈ రోజుల్లో అని చెప్పి మా సార్ని తిట్టిరు డాక్టర్. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే, ఒక్క 2 రోజులు పోస్ట్ పోన్ చేస్తే నా సిల్వర్ డైరెక్టర్ కంప్లీట్ అవుతుంది. నా హెల్త్ గురించి, నా బేబీ గురించి నాకు ఆలోచన లేదు, నా పిన్ను గురించి ఆలోచన ఉంది అక్కడ. సో కంప్లీట్ కావాలి, నా సిల్వర్ కంప్లీట్ అవుతుంది ప్లీజ్ అని చెప్పేసి మా ఆయన రిక్వెస్ట్. ఎన్ని చేసినా గానీ మా ఆయన ముందే
ఒక మాట చెప్పిర్రు, 3 days వరకు నీకు మొబైల్ ఇవ్వను నేను. నువ్వు ఎప్పుడు చూసినా నేను ఫోన్ పట్టుకొని ఉంటా కదా. అంతకుముందు శారీస్ బిజినెస్ లో కూడా ఫోన్స్ బాగా అలవాటు కదా. ఎప్పుడు శారీస్ అప్డేట్ వస్తే వెంటనే మేము ఫేస్బుక్ లో అప్లోడ్ చేసేవాళ్ళం, మిడ్ నైట్ వచ్చినా గానీ. అలా నాకు అలవాటు అన్నమాట మొబైల్ యూజ్ చేయడం అనేది. సో నేను ఈ బిజినెస్ లోకి వచ్చినాక కూడా నేను మొబైల్ అట్లనే యూజ్ చేసేదాన్ని. ఎనీ టైం గ్రూప్ లో యాక్టివ్ గా ఉండేదాన్ని. సో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేదాన్ని. అదే అలవాటు నేను కంటిన్యూ చేస్తున్నా అనమాట. మా సార్ చూసి, నీకు 3 రోజుల వరకు నేను ఫోన్ ఇయ్యను సర్జరీ అయినాక అని చెప్పేసి ఆయన అనగానే నాకు భయమైంది. ఈ టైంలో మంత్ ఎండ్, సిల్వర్ డైరెక్టర్ కంప్లీట్, నాకు సైడ్ వాల్యూమ్ కాలేదు, నాకు మళ్ళీ మొబైల్ ఇయ్యను అంటున్నారు అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళే రోజు, ఆ రోజు నైట్ అడ్మిట్ కమ్మన్నారు. నైట్ వచ్చి నేను మా సంధ్య మేడం కి, ఆంజనేయులు సార్ కి, శ్రీనివాస్ సార్ కి, దాస్ సార్ కి, వీళ్ళ నలుగురికి ఫోన్లు చేసి చంపిన. అసలు నిజంగా నన్ను అడ్మిట్ కమ్మంటున్నారు సార్, నేను హాస్పిటల్ పోవాలి, నాకు ఇంత సిల్వర్ డైరెక్టర్ తక్కువ ఉంది, ఆర్డర్స్ ఉన్నాయి కానీ అమౌంట్ నా అకౌంట్ లో ఉన్నాయి, నేను స్టోర్ కి వెళ్ళి పర్చేస్ చేసే సిచ్యువేషన్ లో నేను లేను, ప్లీజ్ సార్ నాకు ఇది హెల్ప్ చేయండి అని చెప్పేసి నేను టార్చర్ పెట్టినండి వాళ్ళని. అడ్మిట్ అయ్యేంత వరకు కూడా ఫోన్లు కొట్టి అలాగే చేసిన. అడ్మిట్ అయితే అయినా, సో కంప్లీట్ చేసిన, డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేసి ఐడి నెంబర్స్ ఇచ్చి, సార్ ఈ బిల్డింగ్ సార్ ఇది కంప్లీట్ చేయండి సార్ కొంచెం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సర్జరీ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ డేనే మళ్ళీ నా యాక్టివిటీ ఏంటంటే, గ్రూప్ లో ఏదైనా ఫోటో కానీ వీడియోస్ కానీ ఏమైనా రాగానే వెంటనే నేను స్టేటస్ కి మూవ్ చేసేదాన్ని అనమాట. సో నాకు సర్జరీ అయిపోయినా నెక్స్ట్ డేనే నా చేతికి మొబైల్ ఇచ్చింది మా మమ్మీ. వెంటనే నేను స్టేటస్ పెడితే, నా స్టేటస్ చూసి సంధ్య మేడము, అదేంది అప్పుడే స్టేటస్, నైట్ అడ్మిట్ అయినా పొద్దున్నే 8 o'clock ఆపరేషన్ అంటుంది, మళ్ళీ ఏమంటారు ఆఫ్టర్నూన్ తర్వాత స్టేటస్లు పెడుతూనే ఉంది, అసలు సర్జరీ అయిందా లేదా అని మేడం కాల్ చేస్తే మేడంతో చెప్పిన అనమాట, డెలివరీ అయింది మేడం, బేబీ పుట్టింది అని. ఇంకా మేడం అనుకున్నారంట, అసలు ఇంత పిచ్చి అయితే ఉండాలి కానీ ఇంత పిచ్చి నేను ఎక్కడ చూడలేదు, సర్జరీ అయి బెడ్ మీద ఉండి కూడా స్టేటస్లు మూవ్ చేస్తుంది అంటే, నేను ఏదైనా పని అనుకుంటే అంత పిచ్చిగా చేసేదాన్ని. అలా మేడం వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేసిర్రు, మీరు నిజంగా సూపర్ మేడం, హెల్త్ చూసుకోండి. వాళ్ళు ముందు నుంచి అయినా నాకు చెప్పే మాట, మీరు హెల్త్ చూసుకోండి, మీరు హెల్త్ చూసుకోండి, మళ్ళీ ఏమన్నా అయితే ఖచ్చితంగా ఏమంటారు, ఈ బిజినెస్ వల్లనే ఇట్లా అయిపోయింది అని చెప్పేసి అప్లయన్స్ అంటారు అని చెప్పి వాళ్ళ భయం వాళ్ళది. మీరు హెల్త్ చూసుకోండి మేడం, జాగ్రత్తగా ఉండండి అని. అక్కడ కూడా హాస్పిటల్లో కూడా నా పక్కన బెడ్ వాళ్ళని కూడా నేను ప్రాస్పెక్టింగ్ చేయడం జరిగింది. ఫ్లాక్స్ ఆయిల్ మా సార్తో తెప్పించుకొని వాళ్ళకి డెమో చేసిన నేను హాస్పిటల్లో కూడా. రవి సార్ అని ఇక్కడే మన్నెగూడలో ఉంటారు. ఇంకా వాళ్ళకి ఏంటంటే నా స్టేటస్లు ఫాలో చేస్తున్నారు ఇప్పటికీ కూడా. ఈ బిజినెస్ లోకి అయితే ఇంకా రాలే, కానీ నాకు నమ్మకం ఉంది, నా నంబర్ బ్లాక్ చేయలేదు అంటే వాళ్ళు పాజిటివ్ గా ఉన్నారు బిజినెస్ పైన, ఖచ్చితంగా బిజినెస్ లోకి వస్తారు అని. సో ఏ సిచ్యువేషన్ అయినా సరే నాకు అనుగుణంగా మార్చుకునేదాన్ని అనమాట. ఇలా చేయాలి, ఖచ్చితంగా ఇది డిసైడ్ అయినాము అంటే 100% అది చేసి తీరాలి. సో అలాగా నేను డిసైడ్ అవుతుండే. అలా నేను ప్రాస్పెక్టింగ్ చేసిన, అంటే ఆ ఫొటోస్ నేను గ్రూప్ లో షేర్ చేస్తే అందరు అప్రిషియేట్ చేయడము. అలా మెల్లిమెల్లిగా డెలివరీ అయినాక ఒక 5 months కే మనకు లాక్డౌన్ స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట. కంప్లీట్ లాక్డౌన్ వచ్చింది. ఫస్ట్ 1 month లాక్డౌన్. బ్లైండ్ అయిపోయింది నిజంగా నా మైండ్. అంటే అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. అప్పుడు డెలివరీ టైంకి 16,000 ఇన్కమ్ తీసుకున్నా నేను. ఒక ఎండిపోయిన మొక్కకి చిగురు వస్తే ఎట్లా ఉంటుందో, నాలో ఉన్న డ్రీమ్స్ మళ్ళీ అట్లా చిగురించినాయి అనమాట. అయిపోయింది నా లైఫ్ అయిపోయింది అన్న టైంలో మళ్ళీ వెస్టీజ్ వచ్చి నన్ను ఏమంటారు ఇట్లా ఆశలన్నీ మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి, నా కోరికలన్నీ మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. అలా చేసే ప్రాసెస్ లా లాక్డౌన్ వచ్చింది. కంప్లీట్ గా బిజినెస్ అంతా మైనస్, జీరోలో ఉండిపోయినాం. అసలు ఒక పీవీ కూడా లేదు, ఏమీ లేదు. బయటికి పీవీ పక్కన పెట్టండి, ప్రాణం ఉంటదా ఉండదా అన్న సిచ్యువేషన్ ఉండే ఆ టైంలో, కంప్లీట్ లాక్డౌన్ లా. సో 1 month లాక్డౌన్ లా. సో అదే టైంలో నిజంగా మన గ్రేట్ అప్లయన్స్ కి వచ్చిన వండర్ఫుల్ ఆలోచన జూమ్ మీటింగ్స్ అని. జూమ్ మీటింగ్స్ ఓన్లీ బిజినెస్ లోనే నిలబెట్టడం కాదండి, మమ్మల్ని కూడా చాలా పవర్ఫుల్ గా తయారు చేసినాయి నిజంగా జూమ్ మీటింగ్స్. ఎందుకంటే ఒక మనిషి అంటే అనారోగ్యంగా ఉన్న వ్యక్తి కూడా మైండ్ పాజిటివ్ గా ఉంటే క్యాన్సర్ ని సైతం జయించిరు అని మనం విన్నాం కదా. సో ఆ టైంలో కరోనా టైంలో కూడా చుట్టుపక్కల అందరూ కూడా భయంతో ఉండే, కానీ మాకు ఏ భయం ఉండకపోతుండే. సప్లిమెంట్స్ ఉన్నాయి, వెస్టేజ్ ఉంది, మన ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది, మాకు ఏం కాదు.
సో ఆ ఉద్దేశంతోటే మేము ఉన్నామన్నమాట. అలా మనకు జూమ్ మీటింగ్స్‌లో గూడా రెగ్యులర్‌గా ఈ మోటివేషన్ అప్పుడే స్టార్ట్ అయింది. 6:00కి లేవగానే మేము జూమ్ వినేవాళ్ళము. చాలా స్ట్రాంగ్‌గా ఉండేవాళ్ళం. చుట్టుపక్కన అందరూ గూడా భయపడేవాళ్ళు. బయటికెళ్ళొద్దు, ఎక్కడ పోవద్దు అది ఇది అని జెప్పి. మాకైతే ఏదో తెలియని పాజిటివిటీ మైండ్‌లో ఉండేది ఈ జూమ్ సెషన్ వల్ల. అక్కడ ఆ టైంలో ఏంటంటే హిందీ సీరీస్ ప్లే చేస్తుండే అన్నమాట. సార్ వాళ్ళు చెప్తుండే, "మీకు తెలుగు హిందీ అర్థమైన వాళ్ళెవరైనా ఉంటే తెలుగులో ట్రాన్స్‌లేట్ చేయండి మీరు. మీకు నచ్చిన పాయింట్ ఒక 2, 3 పాయింట్స్ ట్రాన్స్‌లేట్ చేయండి" అంటే నేను ఆహ్, చేయాలని లోపల ఉంది. కానీ భయం నన్ను ఆపుతుంది. చాలా ఎంత భయపడేదాన్నంటే ప్రతీది గూడా చెయ్యాలి, సక్సెస్ అవ్వాలి, స్టేజ్ ఎక్కాలి, నేనిట్లా మాట్లాడాలి ఇవన్నీ కోరికలుండేవి. కానీ చాలా భయపడేదాన్ని. నేను చాలా భయస్తురాలిని బిఫోర్ వెస్టీజ్. కరోనాకి ముందు గూడా చాలా భయపడేదాన్ని. ఎప్పుడైతే ఈ జూమ్ మీటింగ్స్ స్టార్ట్ అయినాయో మెల్లమెల్లగా హ్యాండ్ రైజ్ జేయడం, మెల్లిమెల్లిగా మాట్లాడడం, ఒక్కొక్క పాయింట్ షేర్ జేయడం. బుక్‌లో నోట్ చేసుకునేవాళ్ళమనమాట. ఇది ఫస్ట్ పాయింట్, ఇది సెకండ్ పాయింట్, ఇది థర్డ్ పాయింట్ అని. ఆ పాయింట్స్ నేను బుక్ చూసుకుంటూ బుక్ చదివేదాన్నంతే. ఒక 2, 3 సార్లు అలా చదివిన. తర్వాత ఓరల్‌గా చెప్పడం స్టార్ట్ చేసిన. కానీ హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడడం అయితే స్టార్ట్ చేసిన. అలా మెల్లిమెల్లిగా నాలో భయం పోయింది. ఫిజికల్‌గా ఎప్పుడైతే లాక్‌డౌన్ కంప్లీట్ అయిందో మెల్లిమెల్లిగా జనాలు బయటికొస్తున్నారు అప్పుడే. ఆ టైంలో ఫిజికల్ మీటింగ్స్ అలా జరగడం స్టార్ట్ అయింది. ఇంకా పాపకు 9 మంత్స్, 1 ఇయర్ అట్లా రావడం వలన మా వదిన దగ్గర మా ఆడపడుచు ఉంటారనమాట మా దగ్గరే. మా ఆడపడుచు దగ్గర ఆమెకు కావాల్సిన పాలు, ఫుడ్డు, ఉగ్గు ఉంటది గదా! ఉగ్గు ఆమెకి ఏమైతే టైంకి పెట్టాలో అవి వదిన దగ్గర పెట్టేసి, దగ్గర దగ్గర ఉన్న డెమోస్‌కెళ్ళడం మెల్లిమెల్లిగా. టూ వీలర్ తీసుకున్నాం మన బిజినెస్ నుంచి. సో, ఆ టూ వీలర్ తీసుకొని అది గూడా కరోనా టైంలోనే తీసుకున్నా. ఆటోలో వెళ్ళడం గూడా సేఫ్ కాదు అంటే, ఆ భయంతోటి టూ వీలర్ తీసుకోవడం జరిగిందనమాట. సో, అలా దగ్గర దగ్గర ప్లాన్స్ వెళ్ళడము, మెల్లిమెల్లిగా ఫిజికల్ మీటింగ్స్‌కి స్టార్ట్ అవ్వడము. అప్పటికే జూమ్‌లో ప్రతి ఒక్క లీడర్ నన్ను గుర్తుపట్టేవాళ్ళనమాట. అండ్ ఎందుకంటే హ్యాండ్ రైజ్ జేసి మాట్లాడడం మనం వీడియో ఆన్ జేసుకోండి అని ప్రతి లీడర్ మన అప్‌లైన్ ఎందుకు చెప్తారు అంటే, మనలో ఉన్న లీడర్‌ని నిద్ర లేపడానికి మాత్రమే. అది గొప్ప అవకాశం నిజంగా. కానీ చాలా మంది దాన్ని యుటిలైజ్ జేసుకోరు. వీడియో ఆఫ్‌లో ఉంటారు, వింటారు, సైలెంట్‌గుంటారు. సో, నేను ఆ తప్పు జేయలేదు. కాబట్టే ఈరోజు మీ ముందు ఇలా స్పీకర్‌గా మాట్లాడగలుగుతున్నాననమాట. సో, ఒకటే లీడర్స్ అలా ఫిజికల్ మీటింగ్స్‌కి వెళ్ళడం నాకు అంతకుముందు నేను ఫిజికల్ మీటింగ్స్‌కెళ్ళకపోతుండే. మా అప్లయన్స్ ఫోటోస్ గ్రూప్‌లో షేర్ చేస్తుండే. నేనిప్పుడు బొగ్లకుంట మీటింగ్‌లో ఉన్నా, దిల్‌సుఖ్ నగర్ మీటింగ్‌లో ఉన్నా అని జెప్పి ఫోటోస్ వేసినప్పుడు నాకు బాధ అనిపిచ్చేది. నేనెప్పుడెళ్తానో ఏమో అంటే చేయాలని తపన ఉంది. కానీ ఇద్దరు పిల్లలున్నారు చేతిల. చిన్న పిల్లలు. 1 ½ ఇయర్ మంత్స్ బేబీ. సో, వాళ్ళని పెట్టుకొని నేను చేయలేకపోతున్నానే అన్న ఒక బాధ అనేది బాగా ఉండేదనమాట. మెల్లమెల్లగా ఫిజికల్ మీటింగ్స్ బయటికెళ్ళడం స్టార్ట్ చేసిన. అలా వెళ్తూ ఉంటే బయట లీడర్స్ లైవ్‌గా నన్ను చూసినప్పుడు ఇప్పుడు సార్ వాళ్ళు ఇప్పుడు చరణ్ సార్, కులకర్ణి సార్, ప్రసాద్ సార్ లీడర్స్ ఉంటారు గదా! డీయూసీడీ లీడర్స్ అందరూ గూడా ప్రతి ఒక్క లీడర్ "మీరు గీతా జాన్ రెడ్డి గదా! మీరు బాగా మాట్లాడతారు. జూమ్‌లో హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడతారు గదా!" అంటే నాలో తెలియని ఉత్సాహం ఇంకా. నన్ను ఇంతమంది గుర్తుపడుతున్నారా? నేను అసలు హ్యాండ్ రైజ్ చేయడం వలన ఇంత అప్రిషియేట్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక తెలియని ఉత్సాహం ఉండేదన్నమాట. ఇంకా యాక్టివ్‌గా పని చేసేదాన్ని. నిజంగా నేను ఇంత యాక్టివ్‌గా పని చేస్తున్నా అంటే కారణం మన గ్రేట్ అప్లయన్స్ యొక్క బూస్టప్పేనండి. ప్రతి అప్లైన్ మోటివేట్ చేస్తారు, పుష్ అప్ చేస్తారు. మీరు చేయగలుగుతారు, మీరు గ్రేట్, నిజంగా వండర్‌ఫుల్ అది ఇది అంటుంటే నాకు ఇంకా బాగా అనిపించేదన్నమాట. అలా చేసే మూవ్‌మెంట్‌లో అలా వెళ్ళే ప్రాసెస్‌లో ఏంటంటే గ్రేట్ అప్లయన్స్ ఆ టైంలో నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఫిజికల్‌గా నేను లాంగ్ వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు పురుషోత్తం దాస్ సార్ గూడా మాకు ప్లాన్‌లకెళ్ళడం జరిగింది. ఆంజనేయులు సారు, శ్రీనివాస్ సారు, సంధ్య మేడం ఇట్లా దూరంలో ఉన్నారు. ఇక్కడ ప్లాన్ ఉంది మేడం. నేను ఫోన్‌లో చెప్తే వాళ్ళకి అర్థమైతలేదు. ఫిజికల్ ప్లాన్స్ కావాలి అంటే వాళ్ళు వెళ్ళేవాళ్ళనమాట. పాపం నా కోసం చాలా ప్లాన్‌లు చేసిర్రండి. మన సిస్టమ్ చెప్తది 4-5 ప్లాన్‌ల కంటే ఎక్కువ చేయొద్దు అని. కానీ మా అప్‌లైన్‌లకి నిజంగా ఒక డ్రీమర్‌ని నిలబెట్టాలన్న తపన వాళ్ళలో ఉంది గాబట్టే చాలా ప్లాన్స్‌కెళ్ళడం జరిగింది మా గ్రేట్ లీడర్స్. సో, వాళ్ళ ఫోటోస్ గూడా నేను సేవ్ జేసి పెట్టుకున్నా. అవి స్వీట్ మెమోరీస్ అంతే ఇంకా. సో, అలా నాకు హెల్ప్ జేషిర్రు. ఆహ్, నేను నేను ఈ సక్సెస్ అనేది నా ఒక్కదానితో అయితే కాదు ఖచ్చితంగా. వీళ్ళందరి హ్యాండ్స్ ఉన్నాయి గాబట్టే ఈరోజు మీ ముందు డీఓసీడీగా నిలబడ్డానండి.
ఒక్కొక్క లీడర్ ఎట్లా అంటే నేను ఏ అప్లైన్ ని చూసినా అంటే కనిపించిన దేవుడి కల్లా కోరికలు కోరుతాం అంటారు కదా. ఏ అప్లైని కనిపించినా సార్ నాకున్న ఒకటే ఒక ప్రాబ్లం మా సార్ బిజినెస్‌లోకి రావాలని. ఆ ప్రాబ్లమ్‌నే నేను హైలైట్ చేసుకుంటుండే అన్నమాట. ఆయన ఫుల్ టైమ్ రావాలి. ఆయన బిజినెస్‌లోకొస్తే ఆయన పట్టుదల మనిషి. ఏదైనా చేషిర్రు, ఏదైనా పట్టిర్రు అంటే అది ఖచ్చితంగా సక్సెస్ కావాల్సిందే అన్నట్టుగా పని చేస్తారు. మధ్యలో వదిలేసే రకం కాదన్నమాట. అలా నాకు ఆయన గురించి అర్థమై ప్రతి ఒక్క అప్లైని నేను అడగడం జరిగింది. సార్ మా సార్‌తో మాట్లాడండి సార్. మా సార్‌తో మాట్లాడండి సార్ అని ప్రతి ఒక్క లీడర్‌ని నేను అడుగుతుండే. అందరు లీడర్స్ ఇప్పుడు శ్రీనివాస్ సార్ రావడం జరిగింది ఇంటికి. ఇంటికి రండి సార్ హయత్ నగర్ వచ్చినప్పుడు కొంచెం ఇంటికి రండి సార్ మా సార్ కల్పిస్తాను అని చెప్పి. ఆంజనేయులు సార్ రావడం జరిగింది. దాస్ సార్ రావడం జరిగింది. సంధ్య మేడం అంటే లేడీ కదా! లేడీ మాట్లాడితే కనెక్ట్ అయితారో లేదో అన్నట్టుగా మేడం కూడా మాట్లాడేవాళ్ళు. కానీ జెంట్స్ అయితే కరెక్ట్‌గా ఉంటదేమో అన్న ఉద్దేశ్యం నాదనమాట. ఇది లేడీస్ బిజినెస్ అన్నట్టుగా ఉంటుండే మా సార్ మైండ్‌లో. సో, అట్లని నేను ప్రతి ఒక్క అప్లైని అడిగేదాన్ని. మన తంగళ్లపల్లి శ్రీనివాస్ సార్ గూడా ఒకసారి బొగ్గులకుంటలో వచ్చినప్పుడు అడిగిన. సార్ ఇట్లా హయత్ నగర్ సైడ్ వచ్చినప్పుడు ఒకసారి ఇంటికి రండి సార్ అంటే, సార్ గూడా ఇంటికొచ్చి రావడం జరిగింది. ప్రతి ఒక్క లీడర్ చూడండి మీటింగ్స్ దగ్గర నేను సార్‌లని కూడా చరణ్ సింగ్ సార్‌ని, సత్యనారాయణ సార్‌ని, ఇందర్‌బీర్ సార్‌ని, సలీం సార్‌ని. సో, ప్రతి ఒక్క లీడర్‌ని నేను కల్పించేదాన్ననమాట. కొంచెం మాట్లాడండి, కొంచెం మాట్లాడండి అని. నా ఇంటెన్షన్ వాళ్ళకర్థమయ్యేది పాపం. ప్రతి ఒక్క అప్లైన్ గూడా మాట్లాడేవారు. "రండి సార్ పాపం ఒక్కతే ఇబ్బంది పడుతుంది. మీరొస్తే ఇంకా సపోర్టివ్‌గా ఉంటది" అని జెప్పేసి మా సార్‌తో అనేవాళ్ళనమాట. ఆయన ఎప్పుడు మారిర్రు అంటే జైపూర్ 60,000 ప్లస్ ఇన్‌కమ్ ఎర్నర్స్‌ని అక్కడ ఇలైట్ ట్రీట్ అని మనకు జరగడం జరిగింది విన్నింగ్ టీమ్ నుంచి. అక్కడికి మేము కపుల్స్‌గా వెళ్ళినామనమాట. సో, ఏరోప్లేన్ అన్న వంకతోటి మా సార్‌ని తీసుకొచ్చిన నేనక్కడ. ఇంతవరకు మేము ప్లేన్ ఎక్కలేదు. కానీ ఏరోప్లేన్ అందరు ప్లేన్‌కెళ్తున్నారు గదా! సో, మనం గూడా వెళ్దాము. ఇద్దరం వెళ్దాము. ఇంతవరకు ఎక్కడికెళ్ళలేదు. నువ్వెప్పుడు నన్ను తీసుకెళ్ళలేదు. సో, ఈ వంకతోనైనా రా అని జెప్పేసి మా సార్‌ని అలా తీసుకురావడం జరిగింది. అక్కడ బారెల్ సార్ మాటలు విన్నారు మా సార్. చాలా హ్యాపీ. తర్వాత బారెల్ సార్ అరే! సిస్టమ్ బావుంది. నేను ఇన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ నాకు బయట ఉంది. కానీ ఇలా మాట్లాడే మోటివేషనల్ లీడర్‌ని నేను ఇంతవరకు చూడలే. సో, ఎవరైనా బయట జాబ్‌లో ఎంప్లాయీని ఎట్లా యూజ్ చేసుకోవాలనే ఉంటాయి. మీటింగ్స్ అంటే ఇంక అంతే ఉంటాయి. మీకు ఇంత టార్గెట్ ఇస్తారు. ఇలా పని చేయాలి, ఇలా పని చేయాలి. మీరు ఇంత చేస్తే మీకింత ఏమంటారు బోనస్ అనేది వస్తది. ఇన్సెంటివ్స్ అంటారు గదా! అవొస్తాయి అని జెప్పేసి అవే ఉంటాయి తప్ప, ఇట్లాంటి మీటింగ్స్ నేను ఇంతవరకు చూడలేదని ఆయన ఫీడ్‌బ్యాక్ ఇయ్యడం జరిగిందనమాట వచ్చిన తర్వాత. నాకర్థమైంది అమ్మో! బండి లైన్‌లోకొచ్చింది. ఈ టైంలోనే మనం కొంచెం అలర్ట్ గావాలి అని జెప్పేసి మా సార్‌ని మెల్లమెల్లగా ఈ గోక్రౌన్ మీటింగ్‌లకి, మన ఐఎఫ్ఆర్‌యు మీటింగ్స్‌కి తీసుకురావడం జరిగింది. స్టార్టింగ్‌లో నేను గోల్డ్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్ ఆ టైంలో స్టార్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఒక 2 ఎఫ్ఆర్‌యులకేమో నేనొక్కదాన్నే వెళ్ళినా. ఆ టైంలో నేను గూడా లైన్‌లో నించొని ఫుడ్ తినడము. సో, అవన్నీ నాకు కూడా కొంచెం ఇబ్బంది అనిపిచ్చేది. కానీ క్రౌన్ అండ్ అబోవ్ లీడర్స్‌కి మాత్రం రిజర్వ్డ్ సీట్లుంటుండే ముందు. అప్పుడు ఖచ్చితంగా క్రౌన్ కంప్లీట్ జేయాలి. నా కోసం నా సీట్ వెయిట్ జేయాలి అనే డ్రీమ్ పెట్టుకునేదాన్ని. అక్కడ క్రౌన్ కంప్లీట్ జేసుకొని, క్రౌన్ కంప్లీట్ అయినాక మా సార్‌ని తీసుకొచ్చిననమాట. ఫస్ట్ ఉన్న ఇబ్బందులేవి గూడా ఆయన పడలే. ఒకవేళ ఆ ఇబ్బందులు పడితే బిజినెస్ వద్దా అని అనేటోడేమో నాకు తెలిసి. సో, క్రౌన్ కంప్లీట్ అయినాక బిజినెస్‌లోకి రావడం జరిగింది మెల్లిమెల్లిగా. ఆహ్, ఈ బిజినెస్ నుంచి నేనొక బ్యూటిఫుల్ కార్ తీసుకోవడం జరిగింది. షిఫ్ట్ కార్. సో, అప్పుడు నాకదే పెద్ద కారు. ఒక బెంజ్ కార్ లాగా నేను ఫీల్ అయితుండే అన్నమాట. ఎందుకంటే, మన లేడీస్ అప్పుడు ఫౌజియా అలీ మేడం దగ్గరుండే. కరోనా టైంలో ఆహ్, ఏమంటారు మేడం తీసుకున్నారు కారు. రెడ్ కలరే మేడంది గూడా. ఆ వీడియో జూసి నేను బాగా మే మోటివేట్ అయినానన్నమాట. మేడం వీడియో వచ్చింది గ్రూప్‌ల. తనే డ్రైవ్ చేస్తున్నారు. ఆ వీడియో షేర్ చేసిర్రు గ్రూప్‌ల. సో, నేను గూడా విజువలైజ్ చేసుకున్నా. అక్కడ మేడం కనిపియలేదు. నేను కనిపించిన. సో, నా కారు గూడా రావాలి. నేను గూడా అట్లా వీడియో వేయాలి. నేను డ్రైవ్ చేయాలి అని జెప్పేసి అలా నేను వీడియో వేసుకోవడము, ఆ డ్రెస్ కోడ్ గూడా నేను ఫౌజియా అలీ మేడంని చూసే నేను ఆ డ్రెస్ కోడ్‌కి ఏమంటారు నేను కనెక్ట్ అయినా. అంటే గతంలో గూడా అమ్మాయి అంటే ఒక బిజినెస్ వుమెన్ లాగా ఉండాలి అన్న డ్రీమ్ ఉంటుండే. కానీ అది నా జీవితంలో వస్తదని నేను అనుకోలే. నిజంగా యూనివర్సల్ ఎంత పవర్‌ఫుల్ చూడండి. మనం ఏదన్నా మనస్ఫూర్తిగా అనుకుంటే
మనం అనుకున్నది మర్చిపోతాం. కానీ యూనివర్స్ గుర్తుపెట్టుకుంటది అది. అది మన లైఫ్‌లో మనకొస్తాయి. అది నాకు అర్థమైంది. నాకు సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్. డ్రెస్ కోడ్ గూడా నేను చిన్నప్పటి నుంచి చాలా డ్రీమ్ చేసేదాన్ని. ఇట్లా ఉండాలి, అలా ఉండాలి. లగ్జరీగా ఉండేది నా ఆలోచనంతా. సో, ఆ డ్రెస్ కోడ్ గూడా ఫౌజియా మేడం ఒక గోక్రౌన్‌లోనో, ఎఫ్ఆర్‌యులోనో తను హోస్టింగ్ చేస్తుంటే, ఆ డ్రెస్ కోడ్‌లో చేస్తుంటే చూసి నేను చాలా ఇన్‌స్పైర్ అయినా. అరే! నేను గూడా డ్రెస్ కోడ్ తీసుకోవాలి అని జెప్పేసి. తర్వాత దాస్ సార్‌ని అడగడం జరిగిందనమాట. అడగడం ఎందుకు అంటే, మన సైడ్ లేడీస్ ఎవ్వరు లేరు. ఓన్లీ మేడం ఒక్కరే యేసుకునేవాళ్ళు. సో, ఇది వేసుకుంటే ఏమన్నా అనుకుంటారేమో అన్న భయంతోటి భయంగా అడిగినామనమాట దాస్ సార్‌ని. ఫస్ట్ పూర్ణ మేడంకి చెప్పిన. మేడం ఇట్లా అనుకుంటున్నా మేడం. డ్రెస్ కోడ్ తీసుకుందాం అనుకుంటున్నాము. సంధ్య మేడం, నేను ఫస్ట్ మేడంకి చెప్పిన. మేడం మనిద్దరం తీసుకుందాం మేడం అని. నాకొక తోడు దొరుకుతది. మేడం మనిద్దరం తీసుకుందాం మేడం అంటే, ఓకే. చూద్దాం మేడం అని అన్నారు. తర్వాత పూర్ణిమ మేడంని అడిగి దాస్ సార్ ఓకే. ఓకే మేడం తీసుకోవచ్చు అని అన్నాక నేను ప్రొసీడ్ అయినాము. కానీ నిజమండి. డ్రెస్ కోడ్ ఎంత పవర్‌ఫుల్ అంటే మనకు ఇక్కడ మన సిస్టమ్ చెప్తది గదా! ఫస్ట్ మీరు బిజినెస్ మ్యాన్ లాగా మారాలి అని. మేమెప్పుడైతే ఆ డ్రెస్ కోడ్ తీసుకున్నామో, చాలా మొమెంటం టీమ్‌ల. లీడర్స్ గూడా చాలా మోటివేట్ అయ్యిర్రు. కొత్త వాళ్ళు గూడా చాలా బాగా కనెక్ట్ అయ్యిర్రు. ఆ ఫోటోస్, ఆ వీడియోస్ అవన్నీ షేర్ చేస్తుంటే, ఇప్పుడు జనాలేందంటే, మాకు ఇలాంటి లైఫ్ ఉంటది, ఇంత సక్సెస్ ఉంటది అని చెప్తే వాళ్ళకర్థం గాదు. అది మనం ఏమంటారు, మనలో మార్పుని వాళ్ళు జూసిర్రనుకోండి ఖచ్చితంగా కనెక్ట్ అయితారు. ఆ డ్రెస్ కోడ్‌లో మాకంత అనిపిచ్చింది. టీమ్‌లో ఉన్న లేడీస్ గూడా ఒక్కొక్కరు స్టార్ట్ జేషిర్రనమాట మేము తీసుకున్నాక. చాలా హ్యాపీ అనిపిచ్చింది. అంటే అది వేసుకుంటే అదొక ధైర్యం. యూనిఫార్మ్ గూడా వర్క్ చేస్తది అని ఒక సినిమాలో ఉంటది గదా! అది నిజమండి. మనం ఆ డ్రెస్ కోడ్‌లోకొస్తే ఆటోమేటిక్‌గా మన మైండ్‌సెట్ మారుతది. ఏమంటారు, ఆ ధైర్యం వేరు. సో, అది మేము ఫీల్ జేషినాం ఖచ్చితంగా. ఆ డ్రెస్ కోడ్‌లోకి రావడం జరిగింది. కార్ తీసుకున్నాం, షిఫ్ట్ కారు. 86,000 నా హైయెస్ట్ ఇన్‌కమ్ వచ్చింది. అక్కడ మా సార్ డిసైడ్ అయ్యిర్రు. ఈ బిజినెస్ పని జేస్తే డబ్బులొస్తాయి అని ఆయనకర్థమైందనమాట. అప్పటి వరకు నన్నెంత ఇబ్బంది పెట్టిర్రంటే మా ఆయన, "అసలు బిజినెస్ బంద్ జేస్తావా లేదా? పిల్లల్ని చూసుకుంటావా లేదా? పిల్లలకు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ గూడా పెడతలేవు నువ్వు. నువ్వేం తల్లివి" అని అన్నారు మా ఆయన నన్నైతే. "పిల్లల మీద ప్రేమే లేదు నీకు" అని. సో, నాకొకటే అనిపిచ్చేది, ఇప్పుడు చూసుకోవడం గాదు. నా పిల్లల్ని ఫ్యూచర్‌లో నేనెలా చూసుకుంటా అనేది మీ మాటలతోటి మీరే అంటారు అని అనుకునేదాన్ని. సారీ. యెస్. డెఫినెట్‌గా ఎమోషనల్ ఫీల్ అవ్వాల్సిందే. ఆ సిట్యుయేషన్ అనేది టఫ్‌గా ఉంటది. యూ కెన్ అండర్‌స్టాండ్. పిల్లల దా మాట దాని ప్రతిఫలం దక్కింది ఈరోజు దానిది. ఖచ్చితంగా సార్. ఓకే. సో, అనేవాళ్ళనమాట. ఇప్పుడు మీ ఇదే పిల్లలు సీరీస్ లోపల మీరు బిఫోర్ వెస్టీజ్ చాలా కష్టపడ్డారు. చాలా టఫ్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి పైకొచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు బిఫోర్ వెస్టీజ్‌కి, ఆఫ్టర్ వెస్టీజ్‌కి తేడా ఏమొచ్చింది లైఫ్‌లో? యెస్ సార్. 100% సార్. చాలా మంది అంటుండే అట్లా, పిల్లల్ని వదిలేసి ఎళ్ళిపోతుంది, ప్రేమ లేదు అని. కానీ నాకు ఫ్యూచర్ క్లారిటీ ఉంది. యెస్. నేను అంటే చిన్నప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఎదిగినా గాబట్టి, నేను అప్పుడే అనుకునేదాన్ని. నెక్స్ట్ నా పిల్లలకు ఇలాంటి ఫ్యూచర్ ఇయ్యొద్దు అని. నా మ్యారేజ్ గాకముందే అనుకుంటుండే నేను. నాకే యెస్. నవ్వొచ్చేది. అసలు ఈ టైంలో ఈ ఆలోచన ఏంటి అని చెప్పి. ఆ టైంలో నేను అట్లా అంత ఆలోచించేదాన్ననమాట. సార్ ఇట్లాంటి లైఫ్ ఉండొద్దు. అంటే ఫుడ్‌కి గూడా మేమెంతో ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు ప్రతీదీ గూడా పేరెంట్స్ దగ్గర నుంచి మనము అంటే మా పేరెంట్స్ దగ్గర, నేను తప్పుగా అనట్లేదు. మా పేరెంట్స్ దగ్గర నుంచి కొన్ని మిస్టేక్స్ నేను నేర్చుకున్నా. అంటే ఇట్లాంటివి చేయకూడని పనులు అవి నేర్చుకున్నా అనమాట. ఇలాంటివి చేయకూడదు నెక్స్ట్ అని జెప్పి. సో, పిల్లల్ని ఇలా ఉంచొద్దు అని జెప్పేసి నాకనిపిచ్చేది. వెస్టీజ్‌లోకొచ్చినాక చాలా మంది ఇట్లా గుచ్చేవాళ్ళనమాట మాటలతోటి. "నీకు పిల్లల్ని చూసుకుంటలేవు. నీకు గబ్బు పిచ్చి పట్టింది. పిల్లల్ని వదిలేసి పోతున్నావు" అని. ఈరోజు మా పిల్లల మీద ఎండ పడదు, వాన పడదు. ఓకేనా. నా చిన్నప్పుడు నేను ఏ రోజు బయట వాళ్ళ కారు గూడా నేనెక్కింది లేదు. కానీ నా పిల్లలు ఈరోజు బయటికెళ్తే కారు. సో, యెస్. కార్‌లోనే తిరుగుతున్నారు. మా పిల్లల ఆలోచన గూడా సార్, మా బాబుని కదిలిస్తే జెప్తాడు. పెద్ద పెద్ద కార్‌ల పేర్లు జెప్తాడు. నాకు ఆ పేర్లు గూడా తెలవదు. కరెక్టే. ఈ కార్ తీసుకుందాం మమ్మీ, ఈ కార్ తీసుకుందాం మమ్మీ. బెంజ్ ఏమంటారు, రోల్స్ రాయల్స్ అంట, ఆడి అంట, ఏదేదో పేర్లు చెప్తున్నారు. ఇంకా అందులో పిల్లల దాంట్లో వస్తాయి కదా! సో, అలా అంత మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తున్నారు.
అంటే ఇక్కడ నాకు అదే అనిపించేది. చాలా మంది లేడీస్ ఏం చేస్తారంటే, నాకు చిన్న పిల్లలు ఉన్నారు, నేను బిజినెస్ చేయలేను, నాకు పిల్లల స్కూల్ వెళ్తారు, ఈ చిన్న చిన్న ఎస్ 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 రీజన్స్ పెట్టుకొని ఈ బిజినెస్ కి దూరంగా ఉండిపోతారు అనమాట. కానీ ఇక్కడ ఒకటే ఆలోచించాల్సింది, మనం అంటే వాళ్ళకి జన్మనిచ్చినాము అంటే అంతటితో మన బాధ్యత అయిపోలే. మంచి లైఫ్ ఇవ్వాలి వాళ్ళకి ఖచ్చితంగా. అప్పుడే మన బాధ్యత అయిపోతది అని. సో నాకైతే అది అర్థమైంది. నేను అందుకే ఈ ఇవన్నీ వచ్చే రిజెక్షన్స్, నన్ను చాలా మంది మాటలు అన్నారు, ఏమేమో అన్నారు. ఇప్పుడు ఒక ఆడపిల్ల కాలు బయట పెడుతుంది అంటే వచ్చే రిజెక్షన్స్ మీకు తెలుసు. సో ఎన్నో వచ్చినాయి. ఓకేనా, మన ముందు ఇక్కడ మాట్లాడే ఇక్కడ ఓ మాట చాలా ఇంపార్టెంట్ ఉంది. మీరు మంచి మాట చెప్పారు. ఇప్పుడు చాలా మంది లేడీస్ స్పెషల్లీ చిన్న పిల్లలుగా రీజన్ చేసుకొని బిజినెస్ దూరం వస్తుంటారు. ఇంట్రెస్ట్ ఉన్నా కానీ కొన్ని సమస్యల వల్ల వాళ్ళు ఇన్వాల్వ్ కాలేకపోతారు. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఆ టైంలో ఆ ఫుడ్ కావచ్చు, స్కూల్ తీసుకోవాలని చిన్న చిన్న విషయాల కోసం వాళ్ళు అక్కడ బిజినెస్ పైన టైం పెట్టరు. కానీ మీరు చెప్పినట్టు ఒకసారి పిల్లలు పెద్దగైన తర్వాత వాళ్ళు తినిపించింది, ఎత్తుకుంది ఏది గుర్తుండదు. ఆ టైంలో వాళ్ళు కోరుకుంది ఇప్పించగలిగామా లేదా అనేది ఇంపార్టెంట్. అప్పుడు వాళ్ళు కోరుకుంది ఇప్పించగలగాలంటే ఈ రోజు కష్టపడితేనే ఆ రోజులు చూడొచ్చు. లేకపోతే అప్పుడు ప్రతి దానికి కూడా కాంప్రమైజ్ అవ్వకుండా సమాధానం చెప్పాల్సి వస్తుంది, డబ్బు లేదు అనేది. ఆ రోజు అది కాకుండా ఉండాలంటే ఈరోజు డెఫినెట్గా మీరు చెప్పినట్టు ఇప్పుడు కష్టపడితేనే అది ఒక ఎక్స్క్యూజ్ని రీజన్గా మారిస్తే రేపటి రోజు ఎక్స్క్యూజ్ చెప్పే అవసరం లేకుండా అన్ని ఫుల్ఫిల్ చేసే అవకాశం 100% ఉంది. దాన్ని మీరు ప్రూవ్ చేసి చూపించారు. ఒకటి చెప్పడం కాదు, స్టేజ్ నుంచి మీరు ప్రూవ్ చేసి చూపించారు దానికి. వెరీ గుడ్. సార్, 100%. థ్యాంక్ యూ సార్. నిజంగా చాలా గొప్ప అవకాశం అండి ఇది. సీరియస్ గా ఇప్పుడు రిజెక్షన్స్ వస్తూ ఉంటాయి, ప్రతి ఒక్కరికి వస్తాయి. లేడీస్ అనే కాదు, జెంట్స్ కి వస్తాయి, లేడీస్ కి వస్తాయి, ప్రతి ఒక్కరికి అంటే వస్తాయి. మీరు ఏ టైప్ ఆఫ్ రిజెక్షన్స్ మీకు ఎదురైనాయి అప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు? సార్, ఏదైనా సక్సెస్ అనేది జర్నీ అనేది డెఫినెట్ గా అది స్మూత్ జర్నీ కాదు. స్మూత్ జర్నీ అయితే దానికి అసలు మీనింగ్ ఉండదు, వాల్యూ ఉండదు. అవునా కదా? ఆ టఫ్ దారిలో పోయినప్పుడే ఆ సక్సెస్ కి మీనింగ్ అండ్ ఎంజాయ్మెంట్ కానీ ఒక రోల్ మోడల్ అయ్యే అవకాశం ఉంటుంది. డెఫినెట్ గా మీరు ఇంత దూరం వచ్చారంటే చాలా స్ట్రగుల్ ని, రిజెక్షన్స్ ని, ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారు. అంటే ఈ బిజినెస్ బిల్డ్ చేసే టైం లోపల మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ మీకు హ్యాండిల్ చేయాల్సి వచ్చింది మీకు? ఎస్ సార్, ఖచ్చితంగా. ఇక్కడ చాలా వస్తాయి లీడర్స్ స్టార్టింగ్ లో. అంటే ఫస్ట్ మనల్ని నమ్మరు. ఇంట్లో వాళ్ళే నమ్మలేదు నన్ను ఫస్ట్. మా డాడీ కూడా నమ్మలే, మా అమ్మ కూడా నమ్మలే. అంటే ఏదో చేస్తుంది, చెప్తే వినదు, మొండిగా చేస్తుంది అని వదిలేసిరు అనమాట నన్ను. చేసే ప్రాసెస్ లో మనకు రిజెక్షన్స్ వస్తాయి ఖచ్చితంగా. ఇంట్లో వాళ్ళే నీకు పిచ్చి పట్టింది అంటారు, నన్ను అన్నారు. నీకు పిచ్చి పట్టింది, నీకు డబ్బు పిచ్చి పట్టింది, నువ్వు చెప్తే వినట్లేవు, ఆల్రెడీ 2 సంవత్సరాలు వేరే కంపెనీలో నువ్వు చేతులు కాల్చుకొని ఉన్నావు, అయినా మళ్ళీ ఇంకేదో కంపెనీ అంటున్నావు అని చెప్పేసి నన్ను అన్నారు అనమాట. ఫ్యామిలీ నుంచి ఫస్ట్ నాకు చాలా పెద్ద ఇబ్బంది. అంటే ఇప్పుడు చెప్తే నేను ఆయన ఫీల్ అవుతారేమో అని నేను చేస్తలేను, అంతేగాని అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఆయన కూడా నేను ఎంత ఇబ్బంది పెట్టినా పాపం అని. నిజంగా లీడర్స్, మా సార్ అంటే ఇంట్లో నుంచే రిజెక్షన్స్ వస్తాయి. ఫస్ట్ మా సార్ నుంచే నాకు చాలా ఇబ్బంది అయ్యేది. మా వదిన దగ్గర పిల్లల్ని వదిలేసి నేను డెమోకి వెళ్ళేదాన్ని కదా. ఈవినింగ్ 6 అయిందంటే వదిన దగ్గర నుంచి మా సార్కి ఫోన్ వెళ్ళేది, ఇంకా రాలేదు ఇంటికి, 6 అవుతుంది, పిల్లలు నా దగ్గరే ఉన్నారని. ఇంకా ఆయన నాకు ఫోన్లు కొడుతుండే. ఎట్లా అంటే నాతో పాటు కొంతమంది లీడర్స్ జర్నీ చేసిరు. రిటర్న్ లో అంటే కార్ డ్రైవింగ్ చేస్తుందా, అసలు ఎట్లా వస్తుంది, ఏం ఆలోచించకపోతుండే మా సార్. కంటిన్యూగా ఫోన్ కొడుతుండే, ఇంకా రాలేదు, పిల్లలు ఏడుస్తున్నారు, ఇంకా రాలేదు. ఒకసారి అయితే చిన్న యాక్సిడెంట్ కూడా తప్పింది. సో అంత ఇబ్బంది పెట్టిరు అనమాట. నాకైతే నాకు మస్తు ఏడుపు వచ్చేది. అసలు ఎవరి కోసం నేను డ్రైవింగ్ చేసుకుంటా ఏడ్చుకుంటా ఇంటికి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎవరి కోసం నేను చేస్తున్నా, నేనేమన్నా మా ఇంటికి పంపిస్తానా, మా అమ్మ నాన్నకి పంపిస్తానా? సో పిల్లల కోసమే కదా నేను ఇంత కష్టపడేది, ఎందుకు అర్థమైతలేదు ఈయనకి అని చెప్పేసి చాలా బాధపడేదాన్ని అనమాట. ఫస్ట్ ఆయన దగ్గర నుంచే. అంత ఈజీగా మారలేదండి మా సార్ అయితే, నిజం చెప్తున్నా. చాలా మంది హస్బెండ్ ఒప్పుకుంటలేరు, మా మేడం ఒప్పుకుంటలేదు అని చెప్పి బిజినెస్ వదిలిపెట్టే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నేను మాత్రం ఇది వదిలిపెడితే నాకు ఇంకా ఫ్యూచర్ లేదు, బ్లైండ్ ఫ్యూచర్ అంతా బ్లైండ్. ఎందుకంటే మా సార్ చేసేది రియల్ ఎస్టేట్, అది తుమ్ముతో ఊడిపోయే ముక్కే. ఎప్పుడైనా ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియదు, ఎప్పుడు అయిపోతుందో తెలియదు ఆ బిజినెస్ అనేది. ఏదో ఇప్పుడు వస్తుంది, డబ్బు వస్తే బల్క్ గా వస్తాయి, దాన్ని పట్టుకొని ఉంటారు. సో నాకు అదే అర్థమైంది, ఫ్యూచర్ లో దీని వలన లాభం ఏం లేదు, దీంట్లో 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది, అది నా మైండ్ లో పడ్డది. సో
సో చాలా ఇబ్బంది పెట్టిర్రు, అయినా కూడా తట్టుకొని వచ్చిన. ఒకరోజు గోక్రౌన్ మనకు సిటీలో జరగడం జరిగింది, బంజారా ఆ, ఏదో హాల్, బంజారా హిల్స్, బంజారా భవన్ బంజారా భవన్, బంజారా హిల్స్ రైట్. బంజారా భవన్. సో అక్కడ నుంచి రిటర్న్ లో వచ్చేటప్పుడు మేము అంటే వెళ్ళేట బస్ కి వస్తుంటే లేట్ అయిపోతుంది అని చెప్పి 2 వీలర్ మీద వెళ్ళిన అనమాట. నేను నా డౌన్ లైన్ మమత మేడం, మన కాలనీలోనే ఉంటారు. సో ఇద్దరం వెళ్ళినాం. రిటర్న్ లో వచ్చేటప్పుడు నైట్ 12 అయింది, మిడ్ నైట్. అప్పటికి మా సార్ నెగిటివ్ అంటే బిజినెస్ ఇష్టం ఉండి ఇష్టం లేక ఉన్నారనమాట. కార్ అయితే తెచ్చినాం కానీ ఓకే నీ ఇష్టం నువ్వు చేసుకో అన్నారు. కానీ ఈ టైంలో లేడీ ఇంటికి వస్తే ఇంకెట్లా ఉంటది, ఇంట్లో చాలా ఏమంటారు గోల గోల అన్నమాట. ఈ టైంలో 12 o'clock వరకు ఏం మీటింగ్లు అసలు అంటే అనుమానం కాదండి, అది ఆయన భయం అంతే. సో ఈ టైంలో లేడీస్ బయట తిరిగితే చుట్టుపక్కన వాళ్ళు ఏమనుకుంటారు, సో చూసే వాళ్ళు ఏమనుకుంటారు, ఈ టైంలో నా వచ్చేది భయం లేదా, మీటింగ్ అయిపోయినాక ఎందుకు ఉండాలి, మధ్యలోనే రావచ్చు కదా లేట్ అవుతుంటే అది ఇది అని చెప్పేసి, నువ్వు రేపటి నుంచి మీటింగ్కి వెళ్ళినావంటే ఇంకా నీకు నాకు ఏమంటారు ఆ, చెప్పేసిరు అనమాట. ఇంకా నా మాట వినట్లేవు కదా, నీ ఇష్టం ఇంకా అని చెప్పేసి నాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిర్రు ఆ రోజు నైట్. సరే అని నేను సైలెంట్ గా, ఆ టైంలో మనం అరిస్తే గొడవే అంటే అవుతుంది. ఈ బిజినెస్ లో టఫెస్ట్ పాయింట్ అని చెప్పొచ్చు. నిజం సార్, అది ఇక చాలా బిజినెస్ ఆ లైఫ్ ఆ తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ దాకా అన్నట్టు ఇక అది. వచ్చింది సార్. ఆ రోజు నేను నిద్రే పోలేదు సార్, ఇక నైట్ అంతా ఏడ్చుకుంటూనే ఉన్నా. అమ్మో ఇంత మాట అన్నాడు. రేపు మళ్ళా అది థర్డ్ డే, సెకండ్ డే ఆ రోజు అయింది, థర్డ్ డే రోజు నేను మీటింగ్కి వెళ్ళాలి. సో పొద్దున్నే లేవగానే ఆయన నిద్ర కూడా లేవలేదు, కాలు పట్టుకున్నా, కాలు పట్టుకున్నా. ఆయన ఏం మాట మాట్లాడలేదండి, సైలెంట్ గా ఉన్నాడు. ఇది మారదు ఇంకా అని అనుకున్నాడో ఏమో, ఏమనలే. నేను వెళ్తా మీటింగ్కి వెళ్తా ప్లీజ్ టీం వస్తున్నారు అని చెప్పేసి కొంచెం రిక్వెస్ట్ చేసి రెడీ అయిపోయి వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా నాకు అనిపించింది ఆ రోజు అయితే, ఇంత ఇబ్బంది పడుకుంటా ఇంత చేస్తున్నా ఖచ్చితంగా నేనంటే ఏందో ఆయనకు అర్థమవుతుంది అని చెప్పేసి స్ట్రాంగ్ గా అనుకున్నా అనమాట. అలా చేస్తున్న ఇక్కడ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అందరు గమనించాల్సింది ఏంటంటే, ఈ సిచ్యువేషన్ లోపల చాలా మంది ఆర్గ్యుమెంట్ కు పోయి అక్కడ వాదోపవాదాలు పెంచుకొని అక్కడ సిచ్యువేషన్ ఇంకా టఫ్ చేసే అవకాశం ఉంటుంది. బట్ అక్కడ నిదానంగా అక్కడ సిచ్యువేషన్ ని కంట్రోల్ చేయడానికి రిక్వెస్ట్ మోడ్ లో పోయి ఓకేనా, దానికంటే తనకు అనువుగా మలుచుకోవడం ద్వారా పని సాధ్యమైంది. ఆ రోజు మీరు వాదోపవాదాలు దిగి ఉంటే, నేనేం తప్పు చేస్తున్నాను అక్కడ నిలదీసి ఉంటే, అక్కడ మాటకు మాట పెంచుకొని ఉంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది. అవును సార్. ఓకేనా, అంటే ఒక తెలివైన పని ఏంటంటే సిచ్యువేషన్ తగ్గట్టు మారాలా. ఓకేనా, ఇప్పుడు రిక్వెస్ట్ మోడ్ లో పోయినప్పుడు స్పెషల్లీ మన వాళ్ళతో, వాళ్ళు కూడా మనకు తప్పు అని కాదు కానీ వాళ్ళు మన మంచి కోసం చెప్తుండ్రు, మనం ఏం చేస్తాం తెలియకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. అది అర్థమైన రోజు డెఫినెట్ గా అది మనకు పాజిటివ్ గానే ఉంటుంది అన్నట్టు. దానికి చాలా బాగా సిచ్యువేషన్ హ్యాండిల్ చేశారు, రియల్లీ గ్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇది సో మీకు ఇంట్లో నుంచి వచ్చిన సిచ్యువేషన్, బయట ఏముండే సిచ్యువేషన్ అండి, టఫ్ సిచ్యువేషన్స్? సో బయట కూడా చాలా జరిగినాయి సార్. అంటే లాంగ్ డెమోస్ కి వెళ్ళడము, అగ్రి అప్పుడు కార్ లేని టైంలో కూడా బయటికి అగ్రి డెమోలకు వెళ్ళడము, ఊర్లలో వెళ్ళడము, ఊర్లలో ఆటో ఫెసిలిటీ ఉండదు ఊర్లలో. సో ఆ టైంలో కూడా అనిపించేది ఖచ్చితంగా, అంటే మనకు అన్ని అనుగుణంగా ఉండాలని అనుకుంటారు కొంతమంది, కానీ ఏం అనుగుణంగా లేనప్పుడే మనం అనుకున్నది సాధించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేను ఎప్పుడు కూడా అనుకోలే నాకు కార్ ఉంటేనే నేను అగ్రి డెమోస్ కి వెళ్తా, నాకు ఈజీ ఉంటేనే నేను అగ్రి డెమోస్ కి వెళ్తా, ఇలా వెళ్తా అని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలే. సో బయట నుంచి రిజెక్షన్స్ అంటే వచ్చినాయి సార్, రిలేటివ్స్ నుంచి కూడా వచ్చినాయి. ఆ రిలేటివ్స్ ఏం చేసేదంటే మా సార్ దగ్గర నుంచి వచ్చేదన్నమాట. సో ఆయనని ఏమంటారు ఏదో ఒకటి చెప్పడము, ఆయన నుండి నాకు రావడము, ఇట్లా జరగడం జరిగింది. సో టీమ్ లో కూడా రిజెక్షన్స్ ఉంటాయండి. టీమ్ లో కూడా అంటే మనము కిరాణా షాప్ కాదు మనది, ఓకేనా. కిరాణా షాప్ ఏంటంటే బియ్యం బస్తా ఎక్కడేస్తే అక్కడ ఉంటది, చక్కెర ఎక్కడేస్తే అక్కడ ఉంటది. కానీ మనం చేసేది పీపుల్ బిజినెస్, ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కో రకంగా ఉంటది. సో లీడర్స్ కూడా కొంతమంది లీడర్స్ ఏంటంటే, నేను ఎప్పుడైతే కార్ తీసుకున్నానో కారు నా వల్లనే తీసుకుంది, నేను బ్రాంజ్ అయితేనే ఆమె స్టార్ అయింది, సో నా వల్లనే అయింది అని బిజినెస్ స్టాప్ చేసుకొని నా 86,000 కాస్త 10,000కి పడిపోయింది సార్. టీమ్ అంతా కొలాబ్స్ అయిపోయింది, మొత్తం జీరో. అప్పుడు మా అప్లైన్స్ కూడా గీతా మేడం ఉంటారా పోతారా అని అనుకున్నారంట. కానీ నేను మాత్రం చాలా స్ట్రాంగ్ ఉన్నా, ఎందుకంటే ఆ 86,000 చేసింది, అంత టీమ్ ని బిల్డ్ చేసింది నేనే. మరి నేను ఒకరి మీద డిపెండ్ అయితే నేను కూడా వెళ్ళిపోయేదాన్ని.
కానీ నేను ఈ అప్లైన్ మీద డిపెండ్ అవ్వలేదు. నాకు జాయిన్ చేయండి, నేను అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా నా కింద ఒకరిని జాయిన్ చేయండి సార్ మేడం అని నేను ఎవరిని అడగలేదండి. సో నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయినా. సో అలా ఎప్పుడైతే పడిపోయిందో నా మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉంది, బిజినెస్ పోయింది. సో పోయిన వాళ్ళని నేను పట్టించుకోలే. ఖచ్చితంగా నేను మళ్ళీ బిల్డ్ చేసుకుంటా అన్న హోప్ నాకు ఉంది, నా మీద నాకు ఉంది. కాబట్టి మళ్ళీ నేను మెల్లిమెల్లిగా అప్లైన్ సహాయంతో, అప్లైన్ సపోర్ట్ తో నిజంగా ప్రతి ఒక్క అప్లైన్ కి నేను పాదాభివందనం చేస్తా. ఎలాంటి సిచ్యువేషన్ లోనైనా నాకు చాలా సపోర్టివ్ గా ఉన్నారు. ఎప్పుడు ఫోన్ చేసినా గానీ నా కాల్ కి రెస్పాండ్ అవుతుండే, నా డౌట్స్ క్లారిఫై ఇస్తుండే ప్రతి ఒక్క లీడర్ కూడా. అలా చేస్తూ చేస్తూ మళ్ళీ మంచి పొజిషన్, ప్రతి ఒక్క పోయిన వాళ్ళని చూసుకుంటూ నేను ఏడవలేదు. కొత్త స్పాన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోయినా. రెగ్యులర్ గా మీటింగ్, నేను ఏ గోక్రౌన్ మీటింగ్ మిస్ అవ్వలే, ఏ ఎఫ్ఆర్యు మీటింగ్ మిస్ అవ్వలే, ఏది మిస్ అవ్వలేదండి. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉంది, నా సిస్టమ్ మీద నమ్మకం ఉంది, నా అప్లైన్స్ మీద నమ్మకం ఉంది, నా కంపెనీ మీద నాకు నమ్మకం ఉంది. సో ఇక్కడ ఈ ఇక్కడ నమ్మకాలు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం మీరు తీసుకొచ్చారు డిస్కస్ లోపల. మనము వ్యూవర్స్, మీరు ఇంతకు ముందు కూడా మన లీడర్స్ మనము విన్నాము, మమతా మేడంని కూడా. ఓకేనా, ఆవిడ పొజిషన్ సేమ్ ఉండే. 1 lakh బిజినెస్ పోయిన తర్వాత మన వాళ్ళే మనకు హ్యాండ్ ఇవ్వడం ద్వారా మళ్ళీ బిజినెస్ జీరో పడిపోయింది. ఓకే, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, ఆ సిచ్యువేషన్ ని పట్టుకొని 90% జనాలు, 90 కాదు 99% జనాలు ఏడ్చుకుంటూ ఇక కాదేమో, ఈ బిజినెస్ ఇట్లాగే ఉంటుందేమో అని వదిలేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు. బట్ ఏంటంటే దీనికి మంచి మాట చెప్పారు, ఆ బిజినెస్ బిల్డ్ చేసింది, టీమ్ బిల్డ్ చేసింది నేనే. అవునా కదా? ఒక ప్రపంచంలో రూల్ ఉంది, ఒక పని ఒకసారి చేయగలిగితే దాన్ని ఎన్నిసార్లు మళ్ళీ చేయొచ్చు అనేది. దానికి ఇంకోసారి మీరు ప్రూవ్ చేశారు. అంటే మనిషి తలుచుకుంటే అసాధ్యం అంటూ ఏమీ లేదు. బట్ దీక్షతో ఫోకస్ వచ్చేసినప్పుడు నిజంగా అది పాసిబుల్ అవుతుంది. అంటే 86,000 బిజినెస్ పడిపోయి 10,000కి వస్తే ఇప్పుడు హైయెస్ట్ చెక్ ఎంత వెళ్దామా మీది? హైయెస్ట్ చెక్ నియర్లీ 3 lakh ఉంది సార్. 3 lakh, దాదాపు 3 lakh. మరి 3 lakh చెక్ మళ్ళీ 86 నుంచి 10,000 నుంచి మళ్ళీ రీబిల్డ్ చేసి, ఓకేనా, 3 లక్షలకు పోవడం అంత ఈజీ కాదు. ఓకేనా, ఇక్కడ అందరు సిచ్యువేషన్ ఏం ఫేస్ చేస్తారంటే, మాకు ఉన్న లిస్ట్ అంతా అయిపోయింది, తెలిసిన చెప్పేశాము, అందరు బిజినెస్ వచ్చి వెళ్ళిపోయారు, అందరికి తెలిసిపోయింది, ఇక నేను బిజినెస్ ని ఎలా బిల్డ్ చేయాలి, నేను ఎవరికి చెప్పాలి, ఎవరి దగ్గర వెళ్ళాలి అని ఒక సాకుతో, రీజన్ తో చాలా మంది బిజినెస్ పడిపోతారు. అప్పుడు అది అందరు నాలెడ్జ్ ఉంది, బిజినెస్ ఎలా చేయాలో తెలుసు, ప్రొడక్ట్స్ ఏమున్నాయో తెలుసు, డబ్బులు వస్తాయని తెలుసు, అన్ని తెలిసినా కూడా ఆ ఒక ఫెయిల్యూర్ ని ఫోకస్ చేసి చాలా మంది ముందుకెళ్ళరు. అవునా కదా? మీరేమంటారు దానికి? అవును సార్, నిజం అది. సో సక్సెస్ అయ్యే వాళ్ళని చూస్తే మనం సక్సెస్ అవుతాం వాళ్ళ మాటలు వింటే. ఫెయిల్ అయ్యే వాళ్ళ మాటలు వింటే మనం కూడా ఫెయిల్ అవుతాం. ఇప్పుడు బెంజ్ కార్ తీసుకోవాలనుకుంటున్నాం, కానీ లూనా నడిపే వ్యక్తిని అడగం కదా ఎలా బెంజ్ కార్ తీసుకుంటే ఎలా ఉంటది అని. మనకు సిస్టమ్ చెప్తూ ఉంటది, భారత్ సార్ చెప్తూ ఉంటారు. సో ఎవరి మాటలు వింటే, ఎలాంటి ఎన్విరాన్మెంట్ లో ఉంటే అలాంటి ఆలోచనలే వస్తాయని. సో అందుకే ఆ టైంలో కూడా నిజంగా విన్నింగ్ టీమ్ లో ఇది నా గొప్పతనం అయితే నేను అన్నానండి. ఎందుకంటే నా గొప్పతనం అయితే నేను బిఫోర్ కంపెనీలోనే సక్సెస్ అయ్యేదాన్ని, అక్కడ ఉన్నప్పుడే సక్సెస్ అయ్యేదాన్ని. మరి ఇక్కడ ఉన్నప్పుడు ఎలా సక్సెస్ అయినా అంటే విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అట్లా ఉంది, మన గ్రేట్ అప్లైన్స్ అలా ఉన్నారు. సో మంచి ఎన్విరాన్మెంట్ లో మనం ఉన్నాం కాబట్టి మనము ఇక్కడ సక్సెస్ అవుతున్నాం అంతే. ఇది నిజంగా బెస్ట్ ప్లాట్ఫామ్. రిజెక్షన్స్ ని మైండ్ లో పెట్టుకొని ఈ ఫెయిల్ అయిన వాళ్ళని చూసుకుంటూ మనము మన అడుగులు అనేవి వెనుకకి వేసుకోవద్దు అనమాట. సక్సెస్ అయిన వాళ్ళని చూద్దాము. మనకు వచ్చిన ఇప్పుడు అప్ అండ్ డౌన్స్ కామన్, బిజినెస్ లో అప్ అండ్ డౌన్స్ కామన్ అండి. ఖచ్చితంగా అవుతూ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. డౌన్ అయినప్పుడు మనం ఎంత స్ట్రాంగ్ గా స్టేబుల్ గా ఉంటామో అదే మన సక్సెస్ అంతే. సో ఖచ్చితంగా అది మన సక్సెస్. ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ప్లాన్ వచ్చు, డెమోలు వచ్చు, కానీ పెద్ద క్వశ్చన్ ఏమంటే, నా దగ్గర నాకు ఎవరు లేరు, నా లిస్ట్ అంతా అయిపోయింది, ఎవరు ప్లాన్ చెప్పాలి? ఎస్ సార్. సో నా లిస్ట్ కూడా అయిపోయిందే సార్. అప్పుడు నేను నేమ్స్ రాసుకున్నప్పుడు అందరివి కంప్లీట్ అయిపోయినాయి. సో నేను కూడా అలాగే డైలమాలో ఉండే. కానీ ఎప్పుడైతే నేను మీటింగ్స్ అటెండ్ అయ్యిందో ప్రాస్పెక్టింగ్ చేయడం అలవాటు చేసుకున్నా. కొత్త వాళ్ళని ప్రాస్పెక్టింగ్ చేయడం అలవాటు చేసుకున్నా. ఎట్లా కొత్త వాళ్ళని ఏంటి ప్రాస్పెక్టింగ్ అంటే మేము నల్గొండలో మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఒకటే ఒక పర్సన్ వచ్చిర్రు, శంకర్ సార్ అని. ఆ సార్ ఒక్కరే మాకు తెలుసు నల్గొండలో. ఆ ఒక్కరి కోసమే మేము రెగ్యులర్ గా మీటింగ్ కి వెళ్ళే వాళ్ళం అనమాట. ఆయనకు చెప్తుండే, ఒకసారి మేము డెమోకి వెళ్ళినాము, నెక్స్ట్ డెమోకి ఏంటంటే ఆయననే ఇట్లా డెమోకి అరేంజ్ చేసుకోండి సార్, మీరు చేయాలి,
ప్రతిసారి మేము ఇంత దూరం నుంచి రావాలంటే పాసిబుల్ కాదు కదా అంటే సరే అని రెడీ చేసుకున్నారు. సార్ డెమోస్ చేయడం స్టార్ట్ చేసిర్రు. మేము అక్కడ వీక్లీ మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురిని తీసుకురండి సార్ అన్నప్పుడు ఆయన తీసుకొచ్చి కూర్చోబెడుతుండే. మేము బస్ లో వెళ్లే వాళ్ళం అనమాట. అప్పుడు నేను కార్ తీసుకున్నా కానీ సెల్ఫ్ డ్రైవింగ్ ఇంకా స్టార్ట్ చేయలే. సో బస్ లో వెళ్ళేటప్పుడు సంధ్య మేడం నేను వెళ్ళినప్పుడు సంధ్య మేడం ఒక సీట్ లో నేను ఒక సీట్ లో కూర్చునే వాళ్ళం. సో కొత్త వాళ్ళని అంటే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మా పక్కన కూర్చుంటారు కదా వాళ్ళని ప్రాస్పెక్టింగ్ చేయడం, ఎక్కడైనా బయట ఫ్రూట్స్ కొన్నప్పుడు వాళ్ళని ప్రాస్పెక్టింగ్ చేయడం, ఎవ్వరు పరిచయం అయినా నవ్వుతూ మాట్లాడడం, వాళ్ళని ఈ బిజినెస్ టాపిక్ అనేది మా మధ్యలో తీసుకురావడం. ఒక 5-10 మినిట్స్ ప్రతి ఒక్క పర్సన్ దగ్గర ఒక 5-10 నిమిషాలు మేము టైం స్పెండ్ చేస్తుంది ఖచ్చితంగా. అలా వాళ్ళ దగ్గర ప్రాస్పెక్టింగ్ చేసి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఈ బిజినెస్ గురించి చెప్పి అలా మేము ఒకరిగా ప్రాస్పెక్టింగ్ పెంచుకోవడము. అండ్ ఏమంటారు సోషల్ మీడియా నుంచి కూడా చాలా మంది సోషల్ మీడియాలో ఇమీడియట్ గా రెస్పాండ్ వస్తుంది. నేను వీడియో పెట్టగానే నన్ను అడుగుతారు. మా సార్ కూడా సార్ స్టార్టింగ్ లో ఈ సోప్ షాంపూ పేస్ట్ ల గురించి వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పాలన్నా చాలా షేమ్ గా ఫీల్ అయ్యేవారు. నేను ఒకటే చెప్పిన, మన దగ్గర వాటర్ ప్యూరిఫైర్ ఉంది, అది 32,000 ఉంటది, 28,000 అప్పుడు 28,000 ఉంటది, అది పెద్ద ప్రోడక్ట్ కదా, అది పెట్టండి స్టేటస్ కి అని చెప్తున్నా అనమాట. అది మా సార్ స్టేటస్ పెట్టి ఆ రోజు ఎవరు కూడా దాని గురించి అడగకపోయేసరికి డిసప్పాయింట్ అవుతుండే. స్టేటస్ పెట్టినా ఇంత మంది చూసిరు, ఒక్కడన్నా నన్ను అడగలేదు, ప్రైజ్ అడగలేదు, దాని గురించి చెప్పలేదు, నేను స్టేటస్ పెట్టాను అని అంటుండే. కానీ సోషల్ మీడియా నుంచి అంత తొందరగా రిజల్ట్ రాదండి. సోషల్ మీడియా నుంచి నాకు ఇప్పుడు వస్తుంది 4 సంవత్సరాల తర్వాత. అంటే ఎవరు కూడా ఇప్పుడు ముక్కు మొహం తెలియని వాళ్ళు మనల్ని ఎట్లా నమ్ముతారు? అక్కడ మన ఏమంటారు మన బ్యాక్గ్రౌండ్ మన వీడియోస్ అన్ని ఎప్పటి నుంచి ఈ ఐడి ఉంది, వాళ్ళు ఎప్పటి నుంచి పెడుతున్నారు వీడియోస్, అవన్నీ స్టడీ చేసినాకనే మనకు కాంటాక్ట్ అవుతారు. ఒకప్పుడు సలీం సార్ చెప్పారు ఈ మాట, నాకు బాగా గుర్తుంది సార్. ఇప్పుడే రాదు సోషల్ మీడియాలో, కానీ మీరు అది పోస్ట్ చేస్తూ ఉండండి, దాని నుంచి మంచి రిజల్ట్ మీ 100% వస్తుంది అని. ఆ మాట నేను కట్టుబడి రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉండేదాన్ని అనమాట. ఇప్పుడు వస్తుంది సార్, ఒక 1 ఇయర్ నుండి వస్తుంది సోషల్ మీడియా నుంచి జాయినింగ్స్ వస్తున్నాయి. మంచి ఎల్ఓబి లెగ్స్ కూడా అవుతున్నాయి సోషల్ మీడియా నుంచి. మంచి రిజల్ట్ అనేది వస్తుంది మొన్న అనమాట. మీరు చెప్పారు కూడా మనం మాట్లాడేటప్పుడు సిమ్లా నుంచి ఎవరో జాయిన్ అయ్యారని చెప్పారు మీరు ఆ రోజు. అవును రైట్ సార్, జాయినింగ్ అయింది సార్ ఆ మేడం. ఓకే. మంచి రిజల్ట్ అనేది ఇప్పుడు వస్తుంది అనమాట. ఏదైనా ఓపిక పట్టాలి, ఓపికతో ఉంటే ఖచ్చితంగా మనం సక్సెస్ అనేది, కన్సిస్టెన్సీ వర్కే పెద్ద రిజల్ట్ మనం తీసుకుంటాం. కన్సిస్టెన్సీ వర్క్ 2 రోజులు చేసినామా 3 రోజులు చేసినామా, ఒక 10 డెమోలు చేసినాము నెల మొత్తం సైలెంట్ ఉంటాము అంటే కూడా కాదు. రెగ్యులర్ గా కన్సిస్టెన్సీగా చేస్తే మాత్రం 100% మంచి రిజల్ట్ అనేది మనం తీసుకుంటాం అనమాట. ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం ఒకటి అడుగుతాను మీకు ఏంటంటే, ఇప్పుడు ఈ బిజినెస్ సక్సెస్ కావాలి అంటే దానికి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే జనాల్ని మీటింగ్ లో కనెక్ట్ చేయాలా. yes, ఎంత నాలెడ్జ్ ఉన్నా ఎంత తెలిసి ఉన్నా జనాలు మీటింగ్ లేకపోతే పెద్ద బిజినెస్ ని క్రాక్ చేయలేం. అది ఓపెన్ సీక్రెట్, అవునా కదా? బట్ yes. దాన్ని మీరు మరి జనాల్ని మీటింగ్ కి ఎలా రప్పించగలిగారు? ఓకేనా? అప్పుడు మీ అప్రోచ్ మీ థాట్ ప్రాసెస్ ఏముంటుంది? అక్కడ ఏం స్క్రిప్ట్ వాడతారు? ఈవెన్ ఈ ఎగ్జిస్టింగ్ డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు, మీటింగ్ కి ఎలా రప్పించగలుగుతారు మీరు? ఎస్ సార్, నిజంగా లీడర్స్ మీటింగ్ లోనే పెద్ద నిర్ణయం అనేది తీసుకుంటాం అనమాట. సో మేము కూడా గోక్రౌన్ ఎఫ్ఆర్యు అలాంటి పెద్ద మీటింగ్ లోనే ఇంకా స్ట్రాంగ్ గా, అసలు ఈ ఇండస్ట్రీ మీద నాకు నమ్మకం ఉంది, కానీ ఈ బిజినెస్ మీద ఈ సిస్టమ్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ మీద నాకు ఇంకెప్పుడు అంత గట్టి నమ్మకం వచ్చింది అంటే ఆ మీటింగ్ లో కూర్చున్నప్పుడే. అండ్ కొత్త వాళ్ళని నేను ఎలా ఇన్వైట్ చేస్తానంటే మీటింగ్స్ కి, మనము చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఈ రోజు మీటింగ్ ఉంది వచ్చేసేయండి ఈ టైం వరకే అని అంటారు. మీటింగ్ అంటే ఇంతకుముందు నేను చెప్పిన కదా, మా సార్ మైండ్ లో ఏముండేదంటే ఆ కంపెనీ వాళ్ళు ఆ కంపెనీ టర్న్ ఓవర్ పెంచుకోవడానికి మనకి ఇచ్చే టార్గెట్లే మీటింగ్ అని అనుకుంటారు. సో అదే పీపుల్ మైండ్ లో కూడా అదే ఉంది, అదే ఉంటది కూడా ఖచ్చితంగా. మీటింగ్ అంటే ఏముందిలే అదే చెప్తారు, ఏదో టార్గెట్ ఇస్తారు, అదే ఉద్దేశంతో ఉంటారు అనమాట. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మన సక్సెస్ ప్రొఫైల్ చూపించి ఆ లీడర్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. ఆ లీడర్స్ మీరు లైవ్ గా చూస్తారు, అక్కడికి వచ్చిర్రంటే ఈ లీడర్స్ ని మీరు అక్కడ చూస్తారు. ఇప్పుడు ₹1,00,000 ఇన్కమ్ తీసుకునే వ్యక్తిని మనం బయట మందలియలేం కూడా, కానీ ఇక్కడ ఆ పర్సన్స్ మనకు డైరెక్ట్ వస్తారు, వాళ్ళ సక్సెస్ సీక్రెట్ మనకు చెప్పడానికి వస్తున్నారు అని చెప్పేసి మనము ఇక్కడ ఏమంటారు మీటింగ్ కి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. మీటింగ్స్ కి వస్తేనే
మనకు బిజినెస్ మీద గ్రిప్ వస్తుంది. లేకపోతే వితౌట్ మీటింగ్స్, వితౌట్ జూమ్ మీటింగ్స్ మనం ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వడం ఇంపాసిబుల్ అని చెప్తాను. ఫస్ట్ నేను ఎవరికి బిజినెస్ గురించి చెప్పినా గానీ నేను ఫస్ట్ జూమ్ కి కనెక్ట్ చేస్తాను సార్ వాళ్ళని. జూమ్ కి కనెక్ట్, ఒకవేళ పీడీ తీయడానికి వాళ్ళు ఒక 10 days టైం పడుతుంది అన్నా కూడా మీరు జూమ్ మీటింగ్స్ అయితే వినండి. విన్న తర్వాత నేను వెంటబడని అవసరం లేదు వాళ్ళకి పీవీ చేయండి అని. ఆటోమేటిక్ గా వాళ్ళు బిల్లింగ్ చేసుకుంటారు. వాళ్ళు అంటే సిస్టమ్ అంటే ఏంది, బిజినెస్ అంటే ఈ మీటింగ్స్ అంటే ఏంది అనేది మనం ఫస్ట్ తెలియజేస్తున్నాం కాబట్టి. అంటే కొంతమంది నేను చెప్తున్నా, అందరికీ కాదు, ఆ పర్సన్ రైట్ ఉన్నారు, కాకపోతే కొంచెం ఏమంటారు నెగిటివ్ గా ఉన్నారు, డైలమాలో ఉన్నారు అంటే మాత్రం అట్లాంటి పర్సన్ ని ఫస్ట్ మనము జూమ్ మీటింగ్స్ కి కనెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా అక్కడ నుంచి ఫిజికల్ మీటింగ్ కి కనెక్ట్ చేయొచ్చు. అక్కడ నుంచి పెద్ద పెద్ద మీటింగ్స్ కనెక్ట్ చేయొచ్చు. అక్కడ లీడర్స్ అనే వాళ్ళు స్టేబుల్ గా ఉంటారు సార్ ఖచ్చితంగా. అంటే డిఎస్సి ఎగ్జామ్ కోసం టెట్ రాసినట్టు జూమ్ కనెక్ట్ అయిపోతే ఆటోమేటిక్ డిఎస్సి కూర్చుంటారు అన్నట్టు వాళ్ళు. వస్తారు సార్ 100%. ఓకే, ఇంకో నా సైడ్ నుంచి ఒక లాస్ట్ క్వశ్చన్, తర్వాత మన చరణ్ సార్ కొన్ని అడగొచ్చు మీకు. చూడండి, మీరు ఇప్పుడు బిజినెస్ ప్లాన్ చెప్తారు, ఆల్మోస్ట్ ఆల్ చూడండి, లీడర్స్ చాలా విషయాలు మీ డిస్కస్ లో వచ్చినాయి, చాలా విషయాలు మీరు వింటున్నారు, చాలా విషయాలు అర్థం అయ్యే ఉంటాయి మీకు. ఓకే, మీ సైడ్ నుంచి కూడా ఈరోజు ఫీడ్బ్యాక్ రూపంలో కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం, మీ కూడా ప్రిపేర్ అయి ఉండండి. ఓకేనా, ఒక 2 క్వశ్చన్స్ మనం తీసుకుందాం. ఓకేనా సరే, ఇప్పుడు నా లాస్ట్ క్వశ్చన్ మీకు ఏంటంటే, ఇప్పుడు బిజినెస్ ప్లాన్ చెప్తుంటారు, క్లోజ్ చేస్తుంటారు. బిజినెస్ ప్లాన్ చూపించి క్లోజ్ చేసేటప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఏముంటుంది? ఎట్లా చేసి జాయిన్ చేయాలని, ఎట్లా చేసి అక్కడ ఏమన్నా పివి తీసుకోవాలన్నా, ఎట్లా చేసి అమ్మిపోవాలన్నా, అక్కడ మీరు అప్రోచ్ ఏ విధంగా ఉంటుంది అప్పుడు మీరు క్లోజింగ్ లోపల? నేను ఒకటే సార్, ఫస్ట్ వాళ్ళ డ్రీమరా కాదా నేను చూసుకుంటాను. వాళ్ళు ఎట్లా ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తారు డ్రీమరా కాదనేది? అంటే వాళ్ళ మాటల్లో అర్థమైపోతుంది సార్ అది. వాళ్ళకి అంటే వాళ్ళు లీడ్ చేస్తున్న లైఫ్ గురించి చెప్తారు. నాకు ఇట్లాంటి కళలు ఉన్నాయి అని, ఇలా ఉంది నా లైఫ్ స్టైల్. నాకు కూడా నిన్న సిమ్లా మేడం గురించి చెప్తాను చూడండి. ఎస్, ఆ మేడం ఏం చెప్పారంటే, నాకు ఇన్స్టాలో చూసి కాల్ చేసారు సార్, ఇట్లా బిజినెస్ ఏంటి అని అంటే, నేను ఇది మేడం, ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, ఇలా ఉంటుంది, ఇవి హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి అంటే, నాకు వేరే కంపెనీ వాళ్ళు కూడా నేను ఆన్లైన్ లో చూసి కాల్ చేసిన, వాళ్ళు అలాగే అన్నారు. తర్వాత నన్ను ఇంత బిల్ చేయండి, అంత బిల్ చేయండి అని అన్నారు. అని అంటే ఒకటే సార్ నేను చెప్పింది, ఇక్కడ మేడం మనము డబ్బులు ఈ బిజినెస్ కోసం ఇన్వెస్ట్మెంట్ అయితే చేయట్లేదు. ఆమె చెప్పారు ఏంటంటే, ఆమెతో మాట్లాడిన ఒక 10 minutes కన్వర్జేషన్ లో ఆమె లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్, అంటే ఇబ్బందులు ఏంది, ఆమెకి ఏది ఇబ్బంది పెడుతుంది అనేది నాకు అర్థమైంది. సో ప్రతి దానికి హస్బెండ్ మీద డిపెండ్ అవ్వడం, సో పిల్లలకి ఏది కావాలన్నా నేను కొనియలేకపోతున్నా మేడం, అందుకే ఏదన్నా పార్ట్ టైం గా ఇంట్లో ఉండి చేసుకునేది ఏమన్నా ఉంది అన్న సెర్చింగ్ లో నాకు మీ వీడియో వచ్చింది. నేను అందుకే మిమ్మల్ని కాంటాక్ట్ అయినా అంటే, నేను కూడా చెప్పడం జరిగింది అనమాట. నేను కూడా ఇట్లా సింపుల్ హోమ్ మేకర్నే మేడం, నా థాట్ ప్రాసెస్ కూడా అలాగే ఉండే. తర్వాత ఈ బిజినెస్ గురించి అర్థమైన తర్వాత నేను చేస్తూ ఉన్న ప్రాసెస్ లా ఇంత వర్త్ ఉందని నాకు అర్థమైంది. ఈ రోజు ఇంత సక్సెస్ నేను తీసుకోగలుగుతున్నా అంటే అప్పుడు ఆ మేడం కనెక్ట్ అయింది సార్ నాకు. అంటే ఆమె దగ్గర ఉన్న మిస్టేక్, లోపం ఏంటంటే ప్రతిదానికి హస్బెండ్ మీద డిపెండ్ అవ్వాలి. అలా ప్రతిదానికి అడిగితే సార్ దగ్గర నుంచి కొంచెం ఇబ్బంది. మీ ఇక్కడ పేరెంట్స్ కొంచెం నేను మధ్యలో వస్తున్నా నేను. చూడండి లీడర్స్, చాలా మంది ఇక్కడ ఏమనుకుంటున్నారంటే, డ్రీమ్ ఐడెంటిఫై చేయడం అంటే మేము పై కూర్చొని డ్రీమ్ చెప్పంగానే ఇప్పుడు హస్బెండ్ డిపెండ్ అయిపోతున్నానికి ఏం లేదు అని చెప్తారు, నాకు కారకాలుగా చెప్తారు అనుకుంటున్నారు. బట్ ఫస్ట్ టైం మాట్లాడుతున్నప్పుడు మీరు ఫస్ట్ టైం అప్రోచ్ చేస్తున్నప్పుడు ఎవరు కూడా మీకు డ్రీమ్ ఓపెన్గా చెప్పారు. ఇప్పుడు మేడం చెప్పి దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది అంటే, మీరు మాట్లాడే 5-10 నిమిషాల్లో అక్కడ మీరు పసిగట్టాలా వాళ్ళ ప్రాబ్లం ఏంటి, అంబిషన్ ఏంటి. ఎవరు కూడా ఓపెన్ చెప్పరు, నాకు కార్ కావాలి, జాబ్ నుంచి ఫ్రీ కావాలి, ఎవరు చెప్పరు. ఆ మాట లోపల తెలుసుకొని దాని తగ్గట్టు మీరు మాట్లాడినప్పుడే వర్కౌట్ అవుతుంది. ఇజ్ ఇట్ రైట్? ఎస్ సార్, 100%. నిన్న అలాగే జరిగింది సార్. అందుకే ఫోన్ కట్ చేద్దామన్నా కట్ చేయనివ్వట్లేదు. మీరు కాల్ చేసినప్పుడు నేను కాల్ లిఫ్ట్ చేయలేకపోయినా మీ కాల్. సో ఆమె అంత ఎమోషనల్ అయింది సార్. ఆ 10 minutes లోనే ఫస్ట్ టైం నాకు కాల్ చేసిరు. ఆ 10 minutes లోనే అంత ఎమోషనల్ గా చెప్పడం జరిగింది అనమాట. సార్ నేను చెప్పిన మాటల్లోనే, మేడం ఇక్కడ ఈ బిజినెస్ మీరు సీరియస్ గా చేయండి, మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి అంటే, నెక్స్ట్ డే మార్నింగే ఆధార్ కార్డ్ నేను అడగలేదు, ఆధార్ పంపించేసిరు, జూమ్ లింక్ అడిగేసిరు. నేను అక్కడ ఏమంటారు షిమ్లాలో నాకు లొకేషన్ చెప్పండి అంటే చోటా షిమ్లాలో ఉందంట. అడ్రస్ చెప్పినాను, అక్కడికి వెళ్ళి పర్చేస్ చేసుకుంటానని చెప్పేసిరు. సో ఎవరినైనా ఫస్ట్ వాళ్ళ డ్రీమ్, అంటే మనము పీవీలు వచ్చినాయా 100 PV వచ్చిందా వెళ్ళిపోయినామా అన్నట్టు కాకుండా వాళ్ళ డ్రీమ్ కి మనం కనెక్ట్ చేస్తే ఎప్పుడైనా వాళ్ళు మనతో కనెక్ట్ అయిపోతారు.
ఖచ్చితంగా వాళ్ళు పీవీ చేసుకోవాల్సిందే, వాళ్ళు జూమ్ కి కనెక్ట్ అవ్వాల్సిందే ఆటోమేటిక్. అక్కడే అర్థమవుతుంది వాళ్ళు సీరియస్ గా ఉన్నారా లేదా అని. ఇక్కడ సోషల్ మీడియాలో కూడా చాలా మంది చెప్పండి. సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఏంటంటే ఏమంటారు మనల్ని టెస్ట్ చేస్తారు అనమాట. వీళ్ళు కరెక్ట్ చెప్తున్నారా లేదా, కాకపోతే వేరే దగ్గర ఐడి వేసుకొని మన దగ్గర నాలెడ్జ్ తీసుకోవడం ఇట్లాంటివి కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ వాళ్ళతోటి కరెక్ట్ గా మాట్లాడి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మాత్రం రైట్ డ్రీమరా కాదా 100% అర్థమవుతుంది. అది ఫోన్ కాల్లోనైనా ఫిజికల్ లోనైనా సరే హార్ట్ బటన్ అనేది క్యాచ్ చేయాలి. నేను ఎప్పుడైతే ఆ సీడీ విన్నానో సార్ అదే ఇంప్లిమెంట్ చేస్తా. ఆ పర్సన్ కి ఏం కావాలి అది నేను హైలైట్ చేస్తా. అక్కడ కనెక్ట్ అయిపోతారు ఇంకా వాళ్ళు. ఇక్కడ విషయం గమనించాల్సి ఏంటంటే అందరూ ఇప్పుడు మనము డ్రీమ్ ఐడెంటిఫై చేయమంటాము అన్నప్పుడు అక్కడ ఎక్కడ కూడా మీకు గ్రీన్ బటన్ కనిపిస్తుంది. అక్కడ ఇది డ్రీమ్ బటన్ ఒక్క అవుతుంది అనేది అక్కడ వెతకాల్సి ఉంటుంది. మాట లోపల డ్రీమ్ ఎక్కడ ఉంది అనేది అది వెతకగలిగినప్పుడు పని అయిపోద్ది అన్నట్టు. సరే, నా క్వశ్చన్ మిగిలిపోయింది ఏంటంటే మీరు క్లోజింగ్ లోపల పీవీ పైన జాయినింగ్ పైన ఏం ఫోకస్ చేస్తారు, ఎలా క్లోజ్ చేస్తారు? టీవీ పైన జాయినింగ్ డ్రీమ్ పైన ఐడెంటిఫై అయిపోయింది, సార్ ఓకేనా? ఆ తర్వాత అక్కడ మీరు క్లోజ్ చేయాలంటే ఇప్పుడు జాయినింగ్ కూడా కావాలా, పీవీ కూడా రావాలా? అప్పుడు మీ మాటలు ఎలా ఉంటాయి, ఎట్లా క్లోజ్ చేస్తారు దాన్ని మీరు? ఎస్ సార్. అంటే ఇప్పుడు పరిగెత్తుతున్న సమాజం గురించి నేను మాట్లాడతాను సార్ వాళ్ళతోటి. ఖచ్చితంగా ఈ రోజు మీరు స్కిప్ చేస్తే ఖచ్చితంగా ఎవరో ఒకరు మళ్ళీ మీకైతే చెప్పడానికి వస్తారు 100%. మీరు ప్లాన్ విన్నరు, మీకు అర్థమైంది కదా. నేను ఏం చేస్తానంటే డెమోకి వెళ్ళే ప్రాసెస్ లోనే ప్రోడక్ట్స్ కూడా తీసుకెళ్తాను సార్. ఒక 3,000 to 5,000 ప్రోడక్ట్ నా కార్లో ఎప్పుడు ఉంటాయి. నేను పట్టుకొని వెళ్ళడానికి నేను షేమ్ గా ఫీల్ అవ్వను. ఎందుకంటే ఆ ప్రోడక్ట్స్ లోనే మన లీడర్స్ కి బెంజ్ కార్లు వచ్చినాయి, కోట్లల్లో ఇండ్లు వచ్చినాయి. సో నేను అదే ఫీలింగ్ తో ఉంటా. సో ప్రోడక్ట్స్ బ్యాగ్ కూడా నేను క్యారీ చేస్తా. ఎవరైతే డెమోకి తీసుకెళ్తున్నారో వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారు అనమాట, ఇవన్నీ పట్టుకొని పోతే వాళ్ళు ఏమనుకుంటారు అని. నేను మాత్రం అస్సలు ఫీల్ గాను. అవి తీసుకొని వెళ్తా. ప్లాన్ కంప్లీట్ అయ్యాక ఇవి ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇలా ఉంటాయి అని చెప్పేసి ఇమ్మీడియట్ గా నేను ఆధార్ తీసుకొని మన ప్రోడక్ట్స్ ఇచ్చేసి నేను అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఆ రోజే నేను వాళ్ళ ఐడిలో బిల్ చేసి వాళ్ళకి బిల్లు వాట్సాప్ చేసేస్తా. అంటే ఇమ్మీడియట్ గా మనం ఈ పని చేయకపోతే అప్పుడు ఉన్న ఫైర్ మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే ఉండదు. 100% అది నేను ఏమంటారు ఇంప్లిమెంట్ చేసిన సార్. ఒక లెగ్ లో మల్కాజ్గిరి నుంచి నాకు ఒక మేడం కాల్ చేసిరు అనమాట, ఇన్స్టా నుంచి. ఆ మేడం ని నాకు నమ్మకం లేకుండే ఫస్ట్ టైం నేను ఆన్లైన్ అంటే ఇట్లా సోషల్ మీడియా కాల్ కి నేను ఫిజికల్ గా పోవడం. అలా వెళ్ళినా నేను ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసిన, ప్రోడక్ట్స్ కూడా తీసుకొని వెళ్ళినా, అంత క్లియర్ గా చెప్పిన, సక్సెస్ ప్రొఫైల్ చూపించిన, అన్ని చూపించిన, ప్రోడక్ట్స్ చూపించిన. ఇమ్మీడియట్ గా 3,600 ప్రోడక్ట్ పర్చేస్ చేసుకున్నారు మేడం. ఆ మేడం ఇళ్లలో పని చేస్తారు అనమాట. సో ఆమె కానీ ఏమంటారు మనసు చంపుకొని చేస్తున్నారు ఆ పని. ఎందుకంటే కరోనా టైంలో ఏం చేయలేని సిచ్యువేషన్ లా ఆ ఫీల్డ్ కి వచ్చిన మేడం నేను. నాకు అస్సలు ఇష్టం లేదు అని ఆమె బాధగా చెప్తున్నారు. ఇంటర్ చదువుకున్నారు అమ్మాయి. కానీ నేను ఒకటే చెప్పిన, మీరు ఏం కాదు, మంచి అవకాశం ఉంది, ఇది నేను హెల్ప్ చేస్తాను మేడం అంటే కేవలం నా మాటల మీద భరోసాతోటే ఇమీడియట్ గా ఐడి ఇచ్చి ప్రోడక్ట్ తీసేసుకున్నారు. అక్కడే మల్కాజ్గిరి స్టోర్ లోనే వెళ్ళి నేను ప్రోడక్ట్ పర్చేస్ చేసి ఆ మేడం కి బిల్లు ఇమీడియట్ గా వాట్సాప్ చేసిన. అక్కడ నమ్మకం అనేది ఆమెకు వచ్చింది. సో ఎవరో ముఖం తెలియని ఆమె. సో నేను ప్రోడక్ట్ ఇచ్చిన, తీసుకెళ్లిన, బిల్లు కూడా ఆమె అడగక ముందే నేను వాట్సాప్ చేసిన. సో తనకు అక్కడ స్ట్రాంగ్ గా డిసైడ్ అయింది. తర్వాత మెల్లిమెల్లిగా బాన్స్వాడ నుంచి ఆమె జాయినింగ్స్ ఉన్నాయి, డెమోస్ ఉన్నాయి మేడం అంటే వెళ్ళడం జరిగింది. ఈ రోజు ఆ లెగ్ లో నుంచి ఈజీగా 8,000 9,000 పీవీ వస్తుంది సార్. ఒక 5 months అయింది ఆ లెగ్ స్టార్ట్ అయ్యి. అంతే మంచి పీవీ ఫీడ్ అవుతుంది. అంటే ఆమెకు జాయిన్ చేసిన తర్వాత ఆమె కాంటాక్ట్స్ పైన డెబ్టర్ చేసుకుంటూ పోయారు కాబట్టి అయింది. లేదు అంటే ఆ రోజు ఆమెకి న్యూ చేసుకో అని చెప్తే అయ్యేది కాదు సార్. 90% చేసే మిస్టేక్ ఏంటంటే జాయిన్ చేయించగానే నా పని అయిపోయింది, బిల్ అయిపోయింది కదా, ఇప్పించా కదా, ఇక న్యూ చేసుకోంటారు చాలా మట్టుకు. అవును. అలాగే ఆమె కాంటాక్ట్స్ తీసుకొని అలా డెమోస్ వెళ్ళడము, వాళ్ళ కాంటాక్ట్స్ నేను తీసుకోవడము. నేను ఎవరి దగ్గరికి డెమోకి వెళ్ళినా ఆ కొత్త పర్సన్ నంబర్ నేను తీసుకుంటా, నా దగ్గర ఉండాలి. ఎందుకంటే మనం ఫాలో అప్ చేయాలని చెప్పారు కదా మనకు భార్య సార్. నేను ఒక సిడీలో విన్నా, డెప్త్ డ్రైవ్ సిడీ, అది నేను ఇంప్లిమెంట్ చేస్తా సార్ ఖచ్చితంగా. ఏ పర్సన్ నేను ఎన్ని డెమోలు చేసినా అన్ని నంబర్స్ నా ఫోన్ లో ఉంటాయి ఖచ్చితంగా. వాళ్ళ నంబర్స్ తీసుకుంటా, నేను ఫాలో అప్ చేస్తాను. మన మధ్యన చరణ్ సార్, భార్గవి మేడం ఉన్నారు. సార్ జీ ఎస్
पूछो पूछो। Yes, हाँ yes. आपके So पूछना है तो once पूछ again, सकते हैं आपके तरफ से। good morning, Geeta garu. Once again, చాలా వండర్ఫుల్ సెషన్ జరుగుతుంది మీది. రియల్లీ మైండ్ బ్లోయింగ్ అండ్ చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంది. సో మీ గురించి తెలుసు, కానీ ఈ రోజు ఏంటంటే చాలా చిన్న చిన్న విషయాలు కూడా ఎన్నో ఎంత మీరు స్ట్రగుల్ అయ్యి ఈ స్టేజ్ కి రావడం అనేది మేము చూసాము. అంటే అంటాం కదా, పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుంచి పెద్దగా అయ్యేంత వరకు ఆ ఫీలింగ్ డిఫరెంట్ ఉంటది. మీ గ్రోత్ రియల్లీ మాకు ఎప్పుడు హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఒకటే ఒక క్వశ్చన్, ఇప్పుడు మీరేంటంటే హస్బెండ్ సపోర్ట్ అంటే జనరల్ గా ఇప్పుడు చాలా మంది లేడీస్ అడుగుతుంటారు, నేను హస్బెండ్ సపోర్ట్ లేదు. సో ఇండిపెండెంట్ గా ఒక లేడీ చేస్తే ఎటువంటి అంటే ఎలా చేసుకోవాలి, ఏమేమి దాంట్లో చూసుకోవాలి, అండ్ నెక్స్ట్ ఏంటంటే అప్లైన్ డిపెండెన్సీ కూడా లేకుండా. సో ఒకటేంటంటే ఇండిపెండెంట్ గా హస్బెండ్ సపోర్ట్ లేదు అయినా కూడా ఎలా చేసుకోవాలి, అండ్ అప్లైన్ సపోర్ట్ కూడా లేకుండా ఎలా చేసుకోవాలి. సో సో మీరు చెప్పండి. ఎస్ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ పాయింట్ చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా మేడం. థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ ఇక్కడ చాలా మంది నేను ఒక్కదాన్నే చేస్తున్నా, మా సార్ సపోర్ట్ వస్తలేదు, మా మేడం సపోర్ట్ వస్తలేదు, నేను ఒక్కడనే చేస్తున్నా అని చెప్పేసి చాలా మంది డిసప్పాయింట్ అవుతారు. కానీ మన సక్సెస్ చూస్తే 100% మన సోల్మేట్ 100% వస్తారండి, సార్ గాని మేడం గాని. అక్కడ ఒకటే మనం చేయాల్సింది కన్సిస్టెన్సీ వర్క్ చేయాలి, మన చెక్ చూపించాలి, మన సక్సెస్ చూపించాలి. ఖచ్చితంగా వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు. అండ్ ఇంట్లో ఏమంటారు, ఫ్యామిలీ నుంచి కూడా రావచ్చు రిజెక్షన్స్ అనేవి, అత్త మామ దగ్గర నుంచి, అమ్మ నాన్న దగ్గర నుంచి ఇలా కూడా రావచ్చు. కానీ ఒకటే, మన డ్రీమ్ ఏంటి అంటే మన విజన్ అనేది వాళ్ళకి చెప్పాలి. ఫస్ట్ కూర్చోబెట్టుకొని, నేను ఇలా చేయాలనుకుంటున్నా, నా కలలు ఇవి, సో ఈ కలలకు మ్యాచ్ అయ్యే ప్లాట్ఫామ్ ఏది కూడా బయట లేదు, నాకు ఇప్పుడు దొరికింది, నాకు కొంత టైం ఇవ్వండి, ఈ టైం వరకు నా రిజల్ట్ మీకు చూపిస్తా, ఈ టైం లోపల అది ఓకే అయితే ఖచ్చితంగా మీరే నాకు సపోర్ట్ చేస్తారు. కానీ ఇప్పుడే కాదు, నాకు కొంతకాలం టైం ఇవ్వండి. ఫస్ట్ నేను చేసింది కూడా అదే మేడం. మా సార్ దగ్గర 2 years టైం తీసుకున్నా, ఆ చెక్ 1 lakh చెక్ నేను చూపించిన. ఇంకా ఆ రోజు నుంచి మా సార్ ఎప్పుడు కూడా నువ్వు బంద్ చేయి అని అనలేదు అనమాట. సో ఆయన సరే చేసుకుంటున్నావు కదా చేసుకో అని చెప్పేసి, తర్వాత మెల్లిమెల్లిగా మీటింగ్స్ కి రావడము, మా సార్ నెంబర్ కూడా నేను ఏ గ్రూప్ లో ఉంటే ఆ గ్రూప్ లో మా సార్ నెంబర్ కూడా యాడ్ చేయించేదాన్ని అప్లైన్స్ తోటి. సో నంబర్ ఉండాలి ఖచ్చితంగా, ఎందుకంటే బిజినెస్ గురించి ఆయనకు తెలియాలంటే మనం చెప్పిన మాట వాళ్ళు వినరు, వాళ్ళకి అర్థం కాదు, నువ్వు అట్లే చెప్తావు నీకేం తెలుసు అంటారు. అదే గ్రూప్ లో వాళ్ళ నంబర్ ఉంటే వాళ్ళు కూడా ఆ గ్రూప్ లో వచ్చే అప్డేట్స్ అన్ని చూస్తూ ఉంటారు. అవన్నీ వాళ్ళకి అర్థమవుతుంది ఈ బిజినెస్ లో ఇంత వర్త్ ఉంది అని అర్థం అవుతుంది. కాబట్టి నేను ఏ గ్రూప్ లో ఉన్నా ఆ గ్రూప్ లో మా ఆయన నంబర్ యాడ్ చేయమని చెప్తుండే. మొన్న డియూసిడి గ్రూప్ లో కూడా సార్ ని యాడ్ చేయడం జరిగింది. ప్రతి గ్రూప్ లో కూడా అన్ని గ్రూప్ లో యాడ్ చేస్తుంటే అన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి మెల్లిమెల్లిగా ఏమంటారు బిజినెస్ లోకి వచ్చిర్రు. ఈ రోజు మా సార్ కూడా డెమోస్ చేస్తారు, ఆయన రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో డెమో కిట్ పెట్టుకున్నారు. ప్రతి ప్రోడక్ట్ సోప్, షాంపూ, పేస్ట్, వాళ్ళు ఏది కావాలన్నా ఆ ప్రోడక్ట్ తీసుకెళ్లి ఇచ్చేస్తారు. సో వాళ్ళని మా సార్ అయితే నేను అలా. వెరీ గుడ్, వెరీ గుడ్. యా మ్యామ్, మీరు సోషల్ మీడియా మీద ఏమేం చేస్తారు, జర కొంచెం దాని గురించి హింట్ ఇవ్వండి. ఎస్ సార్, సోషల్ మీడియా నిజంగా సోషల్ మీడియా స్టాంప్ పడ్డది నా మీద అయితే, సోషల్ మీడియా నుండి వచ్చిన లీడర్ అని చెప్పి. నిజంగా లీడర్, ఎందుకంటే అంతకు ముందు శారీస్ బిజినెస్ చేస్తుండే, నాకు బాగా ఏమంటారు ఫేస్బుక్, ఈ వాట్సాప్ స్టేటస్లు ఇవన్నీ మూవ్ చేయడం బాగా అలవాటు అనమాట. నేను అదే హ్యాబిట్ ని ఈ బిజినెస్ లో కూడా నేను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. గ్రూప్ లో వచ్చింది ఏదైనా ఫోటో అండ్ ఫీడ్బ్యాక్ వీడియోస్ ఇలాంటివి ఏమైనా వచ్చినాయి అంటే ఇమీడియట్ గా నా వాట్సాప్ స్టేటస్ కి వెళ్ళిపోద్ది, నేనున్న గ్రూప్స్ లలోకి వెళ్ళిపోద్ది, ఆ వీడియో నా ఇన్స్టా ఫేస్బుక్ లోకి వెళ్ళిపోద్ది, అక్కడ నేను పోస్ట్ చేస్తా ఖచ్చితంగా. నంబర్ విషయంలో కూడా కొంచెం లేడీస్ జాగ్రత్తగా ఉండాలి. సో మీ సార్ సపోర్ట్ ఉంది ఫ్యామిలీలో అంటే మీ నంబర్ పోస్ట్ చేయండి. సార్ సపోర్ట్ లేదు అంటే మాత్రం మీరు అక్కడ నంబర్ ఇవ్వకుండా మెసెంజర్ లోకి వెళ్ళి ఆ పర్సన్ రైటా కాదా మీకు మెసేజ్లలో అర్థమైపోతుంది.
సో ఆ మెసేజ్ లో ఆ పర్సన్ ఇంటెన్షన్ రైట్ ఉంది అంటేనే మీరు నంబర్ ఇచ్చి కాంటాక్ట్ అవ్వండి. సో స్టార్టింగ్ లో అంటే శారీస్ బిజినెస్ చేసేటప్పుడు నాకు అట్లా కొన్ని అనుభవాలు జరిగినాయి సార్. అలా ఫేక్ పర్సన్స్ నంబర్స్ తీసుకోవడం అలా చేయడం జరిగింది. సో నేను మా సార్ సపోర్ట్ తీసుకుంటుండే. ఎవరైనా వీడియో కాల్ అట్లా చేసిర్రు అంటే మా సార్కి ఇచ్చేదాన్ని. వీడియో కాల్ ఆయన ఆన్ చేసి పెట్టేవాళ్ళు అనమాట. అలా మాట్లాడేది. అలా మా సార్ సపోర్ట్ నాకు చాలా ఉంది సార్ సోషల్ మీడియాలో. నైట్ 9 తర్వాత ఏమన్నా కాల్స్ వచ్చినాయంటే మా సారే హ్యాండిల్ చేస్తారు. ఆయనకి ఇచ్చేస్తా. కానీ లీడర్స్ సోషల్ మీడియా చాలా మంది ఇప్పుడు కత్తితోటి కూరగాయలు కట్ చేయొచ్చు, ప్రాణాలు కూడా తీయొచ్చు. సేమ్ సోషల్ మీడియా కూడా అలాగే ఉంటది. దాన్ని కరెక్ట్ గా యూజ్ చేస్తే మాత్రం మనకు 100% యూజ్ అవుతుంది. ఈ రోజు మన ఆర్గనైజేషన్ నేను ఎప్పుడు కూడా ఇప్పుడు అన్ని జిల్లాలు నేను ఎప్పుడు తిరగలే, కానీ ప్రతి జిల్లాలో మన డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ప్రతి స్టేట్ లో ఉన్నారు. నా విర్తులో కూడా ఇప్పుడు నాకు విర్తు డెవలప్ అయింది మంచిగా సోషల్ మీడియా నుంచి. ప్రతి ఒక్క స్టేట్ లో ఇప్పుడు షిమ్లాలో కూడా రీసెంట్ గా 2 days బ్యాక్ రావడం జరిగింది. డిఫరెంట్ నెల్లూరులో ఉన్నారు, చాలా దూరంలో ఉన్న పర్సన్స్ కూడా ఉన్నారు. అంటే వాళ్ళని ఎట్లా నేను బిజినెస్ కి కనెక్ట్ చేస్తా అంటే జూమ్ లో స్ట్రిక్ట్ గా ఉంటా. ఖచ్చితంగా మీరు జూమ్ కనెక్ట్ అవ్వాలి. జూమ్ కనెక్ట్ అయితేనే మీరు సీరియస్ లీడర్ అని నేను ఫైండ్ అవుట్ చేస్తా అని ఓపెన్ గా నేను చెప్పేస్తాను సార్. మీరు ఫస్ట్ ఒకటి మీకు మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మీరు వచ్చిర్రు కదా, మీరు ఖచ్చితంగా ఇక్కడ సిస్టమ్ ఫాలో అవ్వాలి. మీరు జూమ్ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి. ఫిజికల్ మీటింగ్స్ కూడా మనము ఇక్కడ పెద్ద మీటింగ్స్ అలా అయినప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళని ఇన్వైట్ చేస్తాను. వాళ్ళు ఆ మీటింగ్ కూడా అటెండ్ అవుతారు సార్. కొంచెం అలర్ట్ గా ఉంటే చాలు. సోషల్ మీడియాలో మంచి టీము అంటే ప్రతి ఒక్కరు అందరూ కూడా చెడ్డ వ్యక్తులే ఉండరు. సోషల్ మీడియాలో కూడా మంచి మంచి డ్రీమర్స్ ఉన్నారండి, వెతుకుతున్నారు. కరోనా తర్వాత చాలా మంది అవకాశాలు కోల్పోయి వెతుకుతున్నారు ఆన్లైన్ లో ఏదన్నా మంచి అవకాశం ఉందా అని. సో చాలా మంది వేరే వేరే కంపెనీలలో డబ్బులు పెట్టి లాస్ అయ్యి నమ్మకుండా ఉండే వాళ్ళు కూడా ఎంతో మంది కనెక్ట్ అవుతున్నారు సార్. సో వాళ్ళకి ఈ బిజినెస్ గురించి ఇదంతా నేను ఏం చేస్తా అంటే మన ప్లాన్ వీడియో ఒకటి డెమో వీడియో, 2 డెమో వీడియోస్, ఒక ప్లాన్ వీడియో నేను గ్రీటింగ్ మెసేజ్ లో పెట్టుకోవడం జరిగింది. అది వాళ్ళు నాకు కాల్ చేసిర్రు అంటే నాకు వాట్సాప్ లో ఒకసారి హాయ్ అని మెసేజ్ పెట్టండి, మీకు ఆ వీడియోస్ వస్తాయి. అవి చూసాక మీకు ఓకే అయితే నాకు కాల్ చేయండి మళ్ళీ అని చెప్తాను. వాళ్ళు కాల్ చేయగానే నేను ఎక్కువసేపు ఏం మాట్లాడను, జస్ట్ ఈ 3 పాయింట్స్ చెప్తాను. వాళ్ళు ఆ వీడియోస్ చూసి శ్రద్ధగా చూసిన వాళ్ళు, పాయింట్ టు పాయింట్ చూసిన వాళ్ళే మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తారు. ఏదో లైట్ గా చూసిన వాళ్ళు మళ్ళీ కాల్ చేయరు. మనకు అక్కడే ఫిల్టర్ అయిపోతుంది సగం టీం అంతా. సో ఆ 9 minutes ఏదైతే ప్లాన్ వీడియో ఉందో అది కంప్లీట్ గా చూసిన వాళ్ళు అందులో ఉన్న డౌట్స్ అడుగుతారు. సో వాళ్ళు వీడియో చూసిరా లేదా, వాళ్ళు డ్రీమరా కాదా, మనకు అక్కడ ఐడెంటిఫై మనం చేయొచ్చు. అక్కడ నేను అలా అప్రోచ్ అవుతాను సార్ సోషల్ మీడియా నుంచి వచ్చిన లీడర్స్ కి. ఇక్కడ ఈ జూమ్ లో కూడా సోషల్ మీడియా నుంచి వచ్చిన లీడర్స్ కనెక్ట్ అయ్యారు. కొత్త వాళ్ళని కొంతమంది నేను కనెక్ట్ చేసిన. సో వాళ్ళు కూడా ఈ జూమ్ వింటున్నారు. నిజంగా సార్ మంచి మంచి డ్రీమర్స్ ఉన్నారు సార్ సోషల్ మీడియా నుంచి. అంతే సార్. ఎస్, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్. డియూసిడి అయిన తర్వాత ఒక సెలబ్రిటీ గీతా జాన్ రెడ్డి ఇప్పుడు మీ వాళ్ళు ఎప్పుడైతే లాస్ట్ మీకు వదిలేశారు లేకపోతే మీ పైన ఏమేమో చెప్తుండే, సో ఆఫ్టర్ దిస్ మీ యొక్క గ్రాండ్ రికగ్నిషన్స్ ఇప్పుడు మీ లైఫ్ ఎట్లా ఉన్నది, అండ్ మీ పేరెంట్స్, మీ వైపు పెద్దవాళ్ళు, మీ రిలేషన్స్, సో ఆ ఫీలింగ్ చెప్పండి మాకు, అది కావాలి. ఎస్, 100% సార్. మీరు నాకు పర్మిషన్ ఇస్తే నేను స్క్రీన్ షేర్ చేస్తాను సార్. ఒక ఫోటో నేను చూపించాలని అనుకున్నాను. షూర్ గా మీ హోస్ట్ ఇవ్వాలా? ఎస్, హోస్ట్ చేయొచ్చా? వస్తుంది సార్. ఓకే రైట్. సార్ లీడర్స్ ఈ ఫోటో చూడండి. నన్ను ఎంత మోటివేట్ చేస్తుందంటే ఈ ఫోటో నిజంగా ఆఫ్టర్ సక్సెస్. మా అత్తమ్మ చూడండి ఎంత హ్యాపీ అంటే, అత్తమ్మ మామయ్య వాళ్ళకి అస్సలు ఈ బిజినెస్ మీద అంటే నేను చేసే పని మీద వాళ్ళకి నమ్మకం లేదు. మా మామయ్య నేను ఎప్పుడు ఊరికెళ్ళినా గానీ ఏమన్నా వస్తున్నాయా అంటే పని మంచిగా చేస్తున్నావా, మంచిగా నడుస్తుందా అని చెప్పేసి మా మామయ్య అంటుండే. మా అత్తమ్మ కూడా ఏదో చేస్తుంది అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట. కానీ డియూసిడి రికగ్నిషన్ లో వాళ్ళ స్టేజ్ ఎక్కినాక వాళ్ళ ఫీలింగ్ చూడాలి సార్.
వాళ్ళ మాటలు వస్తలేవు అసలు నోటి వెంట. ఏం ఏం చెప్పలేకపోతురు అసలు. ఏది మాట్లాడలే. ఇంటికి ఏమంటారు, ఈ ఫోటో చూసాక నిజంగా సార్ నన్ను ఇంత అంటే నేను ఇలా ఆలోచించగలుగుతున్నా అంటే ఒకే ఒక రీజన్ మా నాన్న సార్. ఎందుకంటే మా నాన్న చిన్నప్పటి నుంచి అయినా అంత పాజిటివిటీని నా మైండ్ లో నింపడం జరిగింది. ఏది జరిగినా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే అని చెప్పేసి. సో నీతి నిజాయితీగా ఉంటే దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు. ఇది ఒకటి నా మైండ్ లో పెడుతుండే మా నాన్న ఎప్పుడు కూడా. సో ఎప్పుడైతే మా డాడీ ఎఫ్ఆర్ మీటింగ్ చూసిరో, అక్కడ డియూసిడి రికగ్నిషన్ చూసిరో, నాకు ఇంటికి వచ్చిన తర్వాత ఒకటే ఒకటి చెప్పిర్రు, మీ ఇద్దరిని నేను అట్లా గొడుగు కింద చూడాలి, ఎప్పుడైతే డియూసిడి చెప్పు అని చెప్పేసి అడిగారు ఫస్ట్ ఎఫ్ఆర్ వచ్చిన రోజు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఆల్మోస్ట్ నా కళలు మా నాన్న కళలు మ్యాచ్ అవుతాయి సార్. మా డాడీ Yes. కూడా అట్లనే ఉంటుండే, ఖచ్చితంగా మంచి లైఫ్ రావాలి అని. సో నాకు అంటే మా నాన్న ఎట్లయితే ఉన్నారో మా హస్బెండ్ కూడా బిజినెస్ అర్థం కాకముందు బిజినెస్ బంద్ చేయి అంటుండే గానీ, బిజినెస్ అర్థమైన తర్వాత మా నాన్న ఎట్లయితే సపోర్ట్ చేసిరో మా హస్బెండ్ కూడా అంతే సార్. సో అమ్మ నాన్న ఇప్పుడు ఎలానో అత్త మామ కూడా సెకండ్ పేరెంట్స్ అని చెప్తాను నేను. నిజంగా దేవుడు ఇచ్చిన అట్లా ఉంటారు. ఏ రోజు కూడా నన్ను ఒక మాట అనడం కానీ ఏం లేదు. కాకపోతే నేను చేసే పని మీద వాళ్ళకి క్లారిటీ లేకుండే. మొన్న అసలు బారిల్ సార్ ఈ కాన్సెప్ట్ ఎందుకు పెట్టిరో అని అనుకునేదాన్ని నేను. పేరెంట్స్ ని కూడా తీసుకురావాలి, ఆ స్టేజ్ ఎక్కించాలని. నాకు మొన్న అర్థమైంది సార్. వాళ్ళకు ఎంత ఆనందాన్ని నింపిందంటే నిజంగా కొన్ని కోట్లు వాళ్ళ ముందు వేసినా గానీ నేనంత హ్యాపీనెస్ ఇయ్యనేమో. కరెక్ట్. ఈ కోట్లు నేను వాళ్ళకి ఇచ్చినా గానీ అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్ మా మామ. ఇంకా ఏం బాధ లేదు ఇక నా పిల్లల మీద అని మా మామయ్య అనుకుంటున్నారు, మా అత్తమ్మ అనుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళైతే. నిజంగా సార్ ఇది మనకు బారిల్ సార్ చెప్తూ ఉంటారు, స్పీడ్ గా పని చేయండి, ఎందుకంటే రోజులు మన చేతిలో లేవు కదా. సో స్పీడ్ గా పని చేయాలి. మన కన్న తల్లిదండ్రులకి, సో మన ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళకి మన సక్సెస్ చూపించాలి అని చెప్పేసి. సో మనకు జితన్ లదాని సార్ లాస్ట్ టైం ఎఫ్ఆర్యూలో చెప్పడం జరిగింది స్టేజ్ మీద, మా అమ్మ నాన్న ఉన్నప్పుడు నా దగ్గర సక్సెస్ లేదు, కానీ ఇప్పుడు నా దగ్గర సక్సెస్ ఉంది, కానీ అది చూడడానికి మా అమ్మ నాన్న లేరు అని. చాలా ఏడ్చిన సార్ నేనైతే ఆ మీటింగ్ లో ఆ మాట విని. నిజం కదా, అసలు వాళ్ళకి సక్సెస్ చూపిస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలా ఇది చెయ్యాలి, ఇది అది కొంత నన్ను ఇంకా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసింది. అంటే ఈ బిజినెస్ లో ఇంకా ఫాస్ట్ గా బిజినెస్ బిల్డ్ చేయడానికి ఆ పాయింట్ కొంత నన్ను ఇంకా పుషప్ చేసింది. అంతే. ఈ రికగ్నిషన్, ఈ సక్సెస్ మా జీవితం ఎలా ఉండబోతుందో వాళ్ళకి చూపించాలి అని చెప్పి నేను స్ట్రాంగ్ గా డిసైడ్ అయినా. సో కాబట్టే ఈ కంప్లీట్ చేసిన ఆఫ్టర్ డియూసిడి మా అత్త మామ గాని అమ్మాయి నాన్న గాని నా కూతురు ఒక సెలబ్రిటీ. సో మంచి పేరు ప్రతిష్టలు, కొన్ని వేల మంది ముందు ఆ స్టేజ్ ఎక్కడం, వాళ్ళకి ఇప్పటి వరకు అది ఎక్స్పీరియన్స్ లేదు కదా. ఆ ఫీలింగ్ అసలు వాళ్ళకి మాటలే రాలేదు సార్. అక్కడ హాల్ నుంచి ఇంటికి పోయేంత వరకు వాళ్ళు ఏం మాట్లాడలేదు అసలు. ఏం ఆలోచిస్తున్నారో ఏమో అనుకున్నాను నేనైతే. అంత సైలెంట్ అయిపోయినారు వాళ్ళు. అంత బాగుండే సార్ ఆ ఫీలింగ్ అయితే నేను చెప్పలేను. సో ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి నేను చెప్పేది అదే. సో కన్న తల్లిదండ్రుల రుణం అయితే మనం ఏం ఇచ్చినా తీర్చుకోలేమండి. మనం సక్సెస్ అయితే మాత్రం వాళ్ళు ప్రశాంతంగా రెస్ట్ ఆఫ్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటారు. అదంతే. మన సక్సెస్ మన లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది వాళ్ళకు చూపిస్తే చాలు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అది అంతే సార్. Yes. స్ట్రాంగ్ గా నేనైతే డిసైడ్ అయినా. అది ఆ ఫీలింగ్ అనేది చెప్పలేను సార్, మాటలో చెప్పలేను. ఈ ఫోటో నేను ఎప్పుడు చూస్తా ఉంటా సార్, మీ అందరికి కూడా చూపించాలని దాన్ని తీసి పెట్టుకున్నాను నేను. చాలా బాగుంది, చాలా బాగుంది, ఇన్స్పిరేషనల్ గా ఉంది. చాలా మందికి అది మోటివేట్ చేస్తుంది వాళ్ళ ఫోటోలు రాబోతుందని. Yes, sir. రైట్. సో లాస్ట్ క్వశ్చన్, టైం అయిపోయింది. మళ్ళీ టీచింగ్ సెషన్స్ మీకు మళ్ళీ మేము పిలుస్తాము సెపరేట్లీ. ఇవాళ స్టోరీలోనే మనకు అన్ని మెసేజెస్ మీరు ఇస్తున్నారు. మీ ఫ్యామిలీలో ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా? మీ సిస్టర్, మీ ఫాదర్ వాళ్ళు ఉంటే ఏ లెవెల్లో ఉన్నారు అది కూడా చెప్పేసేయండి. ఎస్ సార్. మనకు అంటే నమ్మకం, మనం ఏం ఫీల్ అవుతామంటే స్టార్టింగ్ లా నేను చెప్పిన వాళ్ళు అందరు జాయిన్ కావాలి, అందరు నా మాట వినాలి, వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్, వీళ్ళు అది వీళ్ళు ఇది అంటారు కదా. మా నాన్ననే నా మాట వినలేదండి. నాకు ఎప్పుడైతే 1 lakh నేను కార్ తీసుకున్నానో, నా కార్ నాకు వచ్చింది మా నాన్నకు నమ్మకం. ఎందుకంటే ఆల్రెడీ వేరే కంపెనీలో నేను ఫెయిల్ అయినా అదే వాళ్ళ మైండ్ లో ఉంది. మళ్ళీ ఏదో బిజినెస్ అంటుంది, మళ్ళీ ఏదో అంటుంది, చల్ నువ్వు నాకు డెమోలు చూపించకు, నువ్వు ఆ ప్రోడక్ట్ గురించి కూడా నాకు చెప్పకు,
నేను అమ్మ వాళ్ళు ఇంటికి వస్తలేవు ఎందుకు అని చెప్పేసి అంటారు కదా, మనమేమో డెమోలలో బిజీగా ఉంటాము. మా అమ్మ ఎప్పుడు ఇంటికి రండి పండగకు వస్తలేరు అది ఇది అంటే నేను ఒకటే చెప్పేది, నువ్వు ఇంటి దగ్గర డెమోలు పెడతా అంటే నేను ఇంటికి వస్తా అని చెప్పేది అనమాట. మా మమ్మీ అగ్రి డెమోస్ అవి సెట్ చేసి నన్ను ఇంటికి ఇన్వైట్ చేస్తుండే అనమాట. సో అక్కడ నేను వెళ్ళి డెమోస్ చేస్తుంటే మా నాన్న నేను ఇక్కడ డెమో చేస్తుంటే అట్లా తిరిగిపోతుండే, అస్సలు చూడకపోతుండే, అస్సలు నమ్మకం లేదు నాన్నకి. ఎప్పుడైతే కార్ తీసుకున్నానో డాడీ స్టార్ట్ అయ్యారు సార్ బిజినెస్ లో. 70,000 హైయెస్ట్ చెక్ ఉంది నాన్నది, గోల్డ్ డైరెక్టర్ లో ఉన్నారు. అండ్ డాడీ కూడా వెరీ గుడ్. డాడీకి బిజినెస్ అర్థమైంది. తర్వాత మా చెల్లెల్ని పుష్ చేయడం స్టార్ట్ చేసిరు అనమాట. మా చిన్న చెల్లి ఆమె కూడా ఇంతకు ముందు బిజినెస్ లో ఉంది ఆమె కూడా. సో ఈ బిజినెస్ ఈ గీతక్క మళ్ళీ ఏదో బిజినెస్ అంటుంది అని చెప్పి ఆమె కూడా సైలెంట్ అయిపోయింది. ఏమవుతమ్మా నా వల్ల కాదు, నాకు పిల్లలు ఉన్నారు, నేను చేయలేను అది ఇది అని మా చిన్న చెల్లి కూడా అంటుండే సార్ శ్రీలత. సో మా డాడీ ఎప్పుడు ఇంటికి పోయినా ఆమె టీవీ పెట్టుకొని సీరియల్ చూసేదంట. పోయినప్పుడల్లా తిట్టేసి వస్తుండేనంట, ఇక ఈ సీరియల్ చూసే ఉండు అక్క చూడు ఎట్లా చేసుకుంటుందో అది ఇది అని. ఒక రోజు టీవీ ఆఫ్ చేసి మస్తు ఏడ్చిందంట మా చిన్న చెల్లి. ఇక ఈయన బాధ భరించలేక ఈ నల్గొండలో మీటింగ్ అయితే ఆ ఎవరో గెస్ట్ స్పీకర్ సార్ అయితే నల్గొండలో మీటింగ్ అయితే డాడీ ఇట్లానే ఇన్వైట్ చేస్తే ఇక ఆయన పోరు భరించలేక వచ్చి మీటింగ్ లో కూర్చుంది. ఈ రోజు క్రౌన్ డైరెక్టర్ లెవెల్ 1.5 lakh ఇన్కమ్ తీసుకుంటుంది సార్. Very good. చాలా గ్రేట్. ఫ్యామిలీ కూడా ఫస్ట్ నమ్మలే, తర్వాత మెల్లిమెల్లిగా వస్తున్నారు. ఇప్పుడు మధ్యలో చెల్లి కూడా సిల్వర్ డైరెక్టర్ లో ఉంది, కానీ బిజినెస్ లో యాక్టివ్ గా లేదు కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వలన. కానీ ఆమె కూడా వస్తుంది సార్ 100%. ఆమె కూడా నేను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నా, చిన్నామని ఎలా అయితే టార్చర్ పెట్టి తీసుకొచ్చినామో ఇప్పుడు మన వాళ్ళందరినీ వాళ్ళ లైఫ్ మార్చే అదృష్టం మన చేతులు ఉంది. మన వాళ్ళ అదృష్టం ఏమంటారు, లేడీకి ఈ అవకాశం లేదండి. తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి, మన సిస్టర్స్ ని బ్రదర్స్ ని మంచిగా చూసుకోవాలని ఏ లేడీకి కూడా ఉంటది మైండ్ లో, కానీ అవకాశం ఉండదు. కానీ ఈ అవకాశం ద్వారా మా ఏమంటారు చెల్లి లైఫ్ స్టైల్ మారింది, మా మమ్మీ డాడీ లైఫ్ స్టైల్ మారింది. నా జేబు నుంచి నేను రూపాయి ఇస్తలేను వాళ్ళకి, కానీ వాళ్ళు మంచిగా బిజినెస్ చేసుకుంటున్నారు, ఎర్న్ చేస్తున్నారు. వెరీ గుడ్ గ్రేట్. సో గ్రేట్ మెసేజ్. వీఆర్ వెరీ హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు చాలా మందికి ఒక ఇన్స్పిరేషనల్ లీడర్ ఉన్నారు అండ్ చాలా మందికి హోప్ ఇచ్చారు. ఇవాళ నేను అనుకుంటున్నా ఇవాళ విన్న వాళ్ళకు ప్రసాద్ చరణ్ సరే కొన్ని క్వశ్చన్స్ ప్రసాద్ గారు మీరు ఏమైనా ఉంటే అడగండి. ఏమైనా ఉంటే కూడా లేదు సార్, ఆల్రెడీ టైం లేట్ అయిపోయింది, ఆల్రెడీ మస్తు అయిపోయింది. ఏం పర్లేదు. కానీ ఒక్క విషయం మాత్రం మేడం, రియల్ గా మీరు అన్న దాంట్లో ఒకటి కరెక్టే. ఫస్ట్ పని మనం చేసినప్పుడు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. మీరు డ్రెస్ కోడ్ గురించి చెప్పారు కదా, మిమ్మల్ని చూసిన తర్వాత మా మేడం కూడా ఈ శారీ కట్టుకోవడం టైం వేస్ట్, అది గమ్మత్తుగా ఉంది, నాకట్లా గీతజాన్ మేడం లెక్క నాకు డ్రెస్ ఇప్పేమని. అంటే ఎప్పుడు ఎఫ్ఆర్ఈలో చూసినప్పుడు, అంటే ఐ మీన్ అవార్డ్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు మీరు అప్పుడప్పుడు వస్తారు కదా, అప్పుడు చూసి అడిగింది అనమాట. నిజంగా ఒకటి చూసి ఇన్స్పైర్ అయ్యే చాలా ఉంటుంది. నిజంగా మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు. ఒక్క పదం మాత్రం నాకు చాలా నచ్చింది మేడం. మనం చాలా మంది జీవితాలు మారుస్తాము, కానీ కన్న తల్లిదండ్రుల యొక్క జీవితాలు మార్చడానికి అంటే ఎప్పుడు వాళ్ళ దగ్గర మనం తీసుకోవడమే, కానీ ఇవ్వడం అంటూ నిజంగా కూతురు కాదు కొడుకులు కూడా ఏమి ఇయ్యారు. వాళ్ళు ఏం ఆశలు వంచిస్తే ఎప్పుడు తీసుకుందామని ఉంటుంది, కానీ వాళ్ళకి ఏమైనా చేద్దామని ఉండదు. కానీ నిజంగా వెస్టేజ్ బిజినెస్లో వాళ్ళని కూడా తీసుకురాగలితే ఎండ్ స్టేజ్లో మన చేత ఏ డబ్బులు తీసుకోకుండా ఎవరితో గొడవలు లేకుండా వాళ్ళు కూడా ఒక మంచి లగ్జరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. నిజంగా అసలు మంచి మెసేజ్ ఇది మాత్రం. ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు అంటే ఇష్టం, కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చలేము. కానీ నిజంగా మేడం థ్యాంక్ యూ, ఒక మంచి పదాన్ని మీరు మాకు చెప్పారు. సార్ రివ్యూ తీసుకుందామా సార్? ఇంకొక రివ్యూ ఇన్స్పిరేషన్ వద్దు, నాకు తెలుసు రివ్యూ చాలా బాగుంది. ఓకే कुछ बोल रहे भार्गव मैडम, बोलिएगा, बीच में आ गया नहीं हम सॉरी. సారీ नहीं बोल रही हूँ. वैसे డ్రెస్సింగ్ పైన అట్లా డ్రెస్సింగ్ వేసుకోవాలంటే అట్లాగే కూడా స్లిమ్ అండ్ ట్రిమ్ కూడా ఉండాలి. అది కూడా ఒక ఇన్స్పిరేషన్. సో ఫస్ట్ స్లిమ్ అండ్ ట్రిమ్ కావాలి. స్లిమ్ యూస్ చేసుకోవాలి. మిషన్ స్లిమ్ పాసిబుల్. మనసు ఉంటే ఖచ్చితంగా, అంటే ఆ డ్రెస్ కోడ్ చేయాలన్న డ్రీమ్ ఉంటే ఖచ్చితంగా స్లిమ్ అవుతారు సార్ ఆటోమేటిక్ గా. చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ టైం చాలా అయింది, నో డౌట్. కానీ సిచ్యువేషన్స్ మళ్ళీ ఉండవు, ఉన్నప్పుడే దానికి ఉపయోగించుకోవాలా. పర్లేదు. విషయం ఏంటంటే ఇప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. ఇంతకన్నా మంచి ఇంకేముంటుంది ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి. కానీ నాకు మీకు అందరికి ఒక ఓపెన్ అవకాశం ఏంటంటే ఒక 5గురికి ఛాన్స్ ఇస్తున్నాము. మీకేమన్నా పర్టికులర్గా అడిగి తెలుస్తుంది ఉంటే మేడం దగ్గర మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. ఒక 5% ఛాన్స్ ఇద్దాం. ఓన్లీ సింగిల్ క్వశ్చన్, మళ్ళీ పెద్ద క్వశ్చన్ కాదు. మేడం కూడా దానికి ఒకటే లైన్లో జవాబు చెప్తారు.
ఓకే ఓకేనా? బాగుంది, ఆఫర్ బాగుంది సార్. సార్ రివ్యూస్ కాదు క్వశ్చన్స్ కదా సార్? ఓన్లీ క్వశ్చన్స్. ఒక 5 ఛాన్స్ ఇద్దాం. ఓకేనా? ఓన్లీ క్వశ్చన్స్. షార్ట్ క్వశ్చన్స్. లీడర్స్ ఓన్లీ రివ్యూస్ కాదు, ఓన్లీ క్వశ్చన్ మాత్రం. మీకు ఏమైనా డౌట్ ఉంటే మేడం అడగాలి, తెలుసుకోవాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు వీడియో కెమెరా ఆన్ చేసి. సార్ ఏదో కన్నడ పేరు పెట్టారు సార్, మీ పేరు నాకు చదవడం రావట్లేదు, మీకు అన్మ్యూట్ ఆఫ్ చేస్తున్నాను. మీకు తెలుగు అర్థమైతే మీరు అన్మ్యూట్ చేసుకొని మీరు తెలుగులో మెసేజ్ పెడుతున్నారు, వాళ్ళు తెలుగులో మెసేజ్ పెడుతున్నారు. ఎస్ సార్. ఓకే సార్ సమ్ జిఎన్ సార్ సంథింగ్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ గ్రేట్ లీడర్స్. నా పేరు జిఎస్ శర్మ, గోవిందరాజుల శ్రీనివాస శర్మ. ఓ ఏదో గ్రేట్ సార్. కొంచెం కన్నడం నేర్చుకోవాలని కన్నడ అక్షరాల్లో పెట్టాను, అంతకు మించి ఏమీ లేదు. ఓకే, నిజంగా మేడం గారి యొక్క స్పీచ్ ఏదైతే ఉందో వెరీ 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 మోటివేషనల్ స్పీచ్. ఇంకా అంతకు మించి మూడో వాళ్ళు చెప్పక్కర్లే. నేను మీరు రివ్యూస్ కి అవకాశం ఇస్తారేమో అనుకుని 4 పేజీలు రాసుకున్నాను, మీరు అవకాశం ఇవ్వలేదు. ఓకే, మీరు క్వశ్చన్స్ అడగమన్నారు కాబట్టి ఒక 2 క్వశ్చన్స్ సింపుల్ గా అడగడానికి ప్రయత్నం చేస్తా. మీరు కూడా కొంచెం సింపుల్ గా కాకుండా వివరంగా చెప్తే బాగుంటుంది. క్వశ్చన్ నెంబర్ 1, మనలో చాలా మంది సిస్టమ్ను ఫాలో అవుతూ సక్సెస్ సాధిస్తున్నారు, ఓ ట్రెండ్ ని క్రియేట్ చేస్తున్నారు. కానీ మనలో ట్రెండ్ సెట్టర్స్ ఎవరు? ఇది నేను తెలుసుకోవడానికి చాలా క్యూరియాసిటీగా ఉన్నాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చి, నేను ఈ బిజినెస్ లో చాలా పదాలు వాక్యాలు ఈ మధ్యనే నేర్చుకుంటున్నాను. ఉదాహరణకి ప్రాస్పెక్ట్ అంటే నాకు తెలియదు, ఈ బిజినెస్ లోనే నేను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, నాకు ఆ ప్రాస్పెక్ట్ అంటే కూడా తెలియదు. సో ఈ పదాలని, ఈ పదకోశాన్ని నేనేమైనా జూమ్ మీటింగ్ లో చెప్పడానికి అవకాశం ఉంటుందా? జస్ట్ క్లారిఫై చేయండి. మీరు కనుక అనుమతిస్తే రాబోయే జూమ్ మీటింగ్ లో ఈ పదకోశాన్ని వివరించాలని నేను అనుకుంటున్నాను. అటువంటి అవకాశం నా అప్లైనర్స్ ఇస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ లీడర్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇక్కడ మనం అంటే మన ఓన్ మైండ్ పెట్టి మనం పనిచేసేది ఏముండదు సార్. మనకు సిస్టమ్ ఉంది, అప్లయన్స్ ఉన్నారు. సో ఇవి ఫాలో అయితే, అప్లయన్స్ ని ఫాలో అవుతే, సిస్టమ్ ఫాలో అవుతే ఖచ్చితంగా బిజినెస్ లో సక్సెస్ అవుతాం అనమాట. సో ఇక్కడ మన మైండ్ పెట్టి ఏది కూడా పని చేయొద్దు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ప్రాస్పెక్టింగ్ అంటే కొత్త వాళ్ళని ఈ బిజినెస్ అవకాశాన్ని, అంటే ఈ బిజినెస్ టాపిక్ వాళ్ళ దగ్గర తీసుకురావాలి. సో వాళ్ళని పరిచయం చేసుకోవడం అనే దాన్ని మనం ప్రాస్పెక్టింగ్ అంటాం అనమాట. కొత్త వ్యక్తులు అంటే మనకి వాళ్ళు ఎవరో తెలియదు, నైబర్స్ కాదు, రిలేటివ్స్ కాదు, ఫ్రెండ్స్ కాదు, ఎవరు కాదు. సో వాళ్ళని పరిచయం చేసుకొని ఈ బిజినెస్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే విధానాన్ని ప్రాస్పెక్టింగ్ అంటారు సార్. ఇక్కడ సర్ది విషయం ఉన్నాయంటే నాకు తెలిసి, నాకు అర్థమైంది, ఆయన అయితే ఈ పదజాలం ఉందో మనం నెట్వర్క్ వాడేది, దానిపైన ఆయన ఒక డీటెయిల్ గా జూమ్ మీటింగ్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకేనా సార్? మీరు జూమ్ మీటింగ్ చేయొచ్చు, లేదా అంటే మీరు ఒక వీడియో తయారు చేయండి, మీకు ఏది చెప్పాలనుకున్నారో దాన్ని మీరు పోస్ట్ చేయండి, అందరు యూజ్ చేసుకుంటారు దాన్ని. మీరు అన్నట్టు చాలా మంది కొత్త వాళ్ళకి వర్డ్స్ కొత్తగా ఉండొచ్చు, బట్ మీ ద్వారా కొంతమంది ఉపయోగపడుతున్నారు. ఇట్స్ ఎ గుడ్ ఐడియా, మీరు చేయొచ్చు దాన్ని. ప్లీజ్ సెకండ్ క్వశ్చన్ తీసుకోండి ప్రసాద్ గారు. సార్ దానికంటే ఈజీ మెథడ్, మనం రోడ్ మ్యాప్ టు సక్సెస్ బుక్ చదివితే తెలుగు ఇంగ్లీష్ 2 పదాలు మెన్షన్ చేశారు. మీరు ఏదైతే క్వశ్చన్ చేసారో ఒక పదం 2 పదాలు అడిగారు. ఈ కొన్ని పదాలకి, కొన్ని వందల పదాలకి అక్కడ మీనింగ్ దొరుకుతుంది, సిస్టమ్ దొరుకుతుంది. ఓకే, మళ్ళీ కొత్త మనం దాన్ని బిల్డ్ చేసి మళ్ళీ దాన్ని చేసి, ఆల్రెడీ టైర్ రౌండ్గా ఉంది వాడుకుందాం, స్కార్గా ఎందుకు ఉండొద్దు అంటే మళ్ళీ పెద్ద క్వశ్చన్ అయిపోతుంది. ఓకే, ఉన్న రోడ్ మ్యాప్ టు సక్సెస్ బుక్ పర్ఫెక్ట్గా చదివితే చాలు, మీ డౌట్స్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసేది సార్. నెక్స్ట్ వచ్చేసి ఆకుల శ్రీనివాస్ సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడవచ్చు. నమస్తే అండి. నేను క్వశ్చన్ మాత్రం అడుగుతాను మేడం. మనము ఎక్సైటెడ్గా ఉన్న పీపుల్ని స్టార్ట్ చేసాము, వాళ్ళు పర్చేస్ చేశారు, అంతా చేశారు. కానీ 2-3 డేస్లోనే వాళ్ళ సరౌండింగ్ అంతా వాళ్ళని డౌన్ చేశారు. యాక్చువల్గా ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా వాళ్ళందరినీ పిలిచారు, కానీ వాళ్ళందరూ వచ్చారు, ఓకే ఎక్సైటెడ్ ఓకే అన్నారు, అందరు తీసుకెళ్లారు. కానీ మళ్ళీ ఎవరో వాళ్ళని డౌన్ చేసి, అసలు నెట్వర్క్ అంటేనే నాకు ఇష్టం లేదు అనే
దానికి తీసుకొచ్చేసారు. మనము జూమ్ మీటింగ్ పిలుస్తున్నా లేదా మనం వెళ్ళినా సరే రాకపోవడం జరిగింది. అలాంటి వాళ్ళని మనం ఏమన్నా చేయగలుగుతామా లేదా? అదొక్కటే. ఉన్నారు సార్ అలా నాకు కూడా కొంతమంది. సో అంటే మనం ఇక్కడ ఒకటే సార్ చెప్పేది, వాళ్ళు డ్రీమర్ అయితే ఖచ్చితంగా వేరే వాళ్ళ మాటలు వినరు. సో కొంతమంది వింటారు, ఎందుకంటే స్టార్టింగ్ లో మనం కూడా అదే నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనా కాదా, సో మనకు కూడా కొంచెం డైలమాలో ఉండే. కాకపోతే మనం వాళ్ళతోటి రెగ్యులర్ గా కమ్యూనికేషన్ లో ఉండాలి. మన ఏమంటారు అప్డేట్స్ అనేది మనం ఇస్తూ ఉండాలి, మన సక్సెస్ అనేది వాళ్ళకి చూపిస్తూ ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ కనెక్ట్ అవుతారు. చాలా అయ్యారు సార్ నాకు. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత, అంటే నేను జాయిన్ అయినప్పుడు జాయిన్ చేసిన వ్యక్తులు ఇప్పుడు కనెక్ట్ అయ్యి బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, రెగ్యులర్ ఫాలోఅప్ వల్ల. సో రెగ్యులర్ గా మనం ఫాలోఅప్ లో పెట్టుకుంటే, అంటే వాళ్ళు డ్రీమర్ అని మీకు అర్థమవుతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని మైండ్ లో పెట్టుకోవాలి. మనం ఫాలోఅప్ చేస్తూ ఉండాలి, రెగ్యులర్ గా మనం కమ్యూనికేషన్ లో ఉండడం, మన బిజినెస్ అప్డేట్స్ ఇస్తూ ఉండడం, మన సక్సెస్ అప్డేట్స్ ఇస్తూ ఉండడం, అవన్నీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వస్తారు సార్, వాళ్ళు బిజినెస్ లోకి వస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఎస్ గ్రేట్ మేడం, మంచి విషయాన్ని చెప్పారు. మన సక్సెస్ని స్టేటస్లో పెడితే ఖచ్చితంగా పాత వాళ్ళు వస్తారు. చాలా మన వినీటిని చెప్తుంది, చెక్ ఎప్పుడు చెప్పొద్దు అంటారు, కానీ కొత్త స్టేజ్లో చెక్ చెప్తేనే కొత్త వాళ్ళు కనెక్ట్ అవుతారు. మనకి పాత వాళ్ళు కనెక్ట్ అయ్యేది మనం చెక్ చూసే కనెక్ట్ అవుతారు, అందులో డౌటే లేదు. అంటే కొన్ని రోజుల వరకు మనం 5,000 10,000 సంవత్సరాలు పెడుతుంటే కాదు, ఒక 6 monthsలో 30,000, ఒక 1 yearలో 50,000 అబోవ్ చెక్కులు మనం పోస్ట్ చేస్తే పాత లీడర్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అది సక్సెస్ ఉంది, సారెంబడి అవుతే సక్సెస్ వస్తుందని. నిజమే, ఇది నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఇది కూడా. థ్యాంక్ యూ మేడం, మంచి ఆన్సర్ ఇది. నెక్స్ట్ మనకి సంజయ్ సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ మేడం, సక్సెస్ఫుల్ స్టోరీ మనకి వినిపించినందుకు. అయితే నాకున్న డౌట్ ఏంటిదంటే మేడం, సోషల్ మీడియాలో ప్లాన్ సెండ్ చేస్తా అన్నారు కదా మేడం, అయితే టోటల్ గా ఇప్పుడు సలీం సార్ది వీళ్ళది వచ్చేసి ఒక 20 minutes హాఫ్ అన్ అవర్ ఉంది కదా సార్ మేడం, అలాంటి ప్లాన్ షేర్ చేస్తారా ఎట్లా అని ఒక డౌట్ ఉంది మేడం నాకు, అదొకటి. సలీం సార్ వీడియోనే ఉంది సార్, నేను ఒకటి కాపీ చేసుకున్నా. 9 minutes వీడియో ఉంది, బ్రోచర్ మీద ఓకే ప్లాన్ ఓకే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు ప్లాన్ అంటే మనము సలీం సార్ 20 minutes ఉంది బోర్డు మీద చెప్పేది. అది కొత్త వాళ్ళకి, ఫస్ట్ టైం మన కనెక్ట్ అయిన వాళ్ళకి అంత పేషెన్సీ ఉండదు, అంత పెద్ద వీడియో వాళ్ళు చూడరు ఫస్ట్. అయితే చిన్నది ఒక వీడియో పెట్టారు రీసెంట్ గా, తెలుగుది హిందీది ఉంది. అది నైట్ బ్రోచర్ మీద చెప్తారు. ఆ ప్లాన్ అనేది ఈజీగా ఉంది, 9 minutes ఉంది. ఆ ప్లాన్ ని నేను షేర్ చేస్తాను సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం. లేదంటే మన వాయిస్ లోనే పెట్టుకుంటే ఇంకా బెటర్. మన దగ్గర కూడా ఉన్నాయి కదా బ్రోచర్స్, మన వాయిస్ ఎస్ లోనే మేడం. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా ఈజీగా కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం. ఎస్ నెక్స్ట్ మనకు వచ్చేసి షబీర్ సార్, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. Yes, good morning, all of you, winning leaders, all the series. మంచి వండర్ఫుల్ లీడర్షిప్ క్వాలిటీ ఉన్న గీతా రెడ్డి గారితో స్పీకర్ ఎన్నో అనుభవాలు చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకు ఒకటి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కంపల్సరీ బిజినెస్ లో ఉండాలని కాదు, ఒప్పించి మరి ఒక 2 ఏళ్ళు టైం తీసుకొని మరి సక్సెస్ అయిన లీడర్ ఆమె. మంచి అనుభవపూర్వకంగా చూడండి, ఇక్కడ మనకు జైపూర్లో ఎలైట్ ప్రోగ్రామ్ లో కలిసినప్పుడు భారత్ సార్ గారి ద్వారా ఒక మోటివేషన్ కోసం మనము సార్ వాళ్ళు మేడం హస్బెండ్ తీసుకొని వెళ్ళింది. మరి అక్కడ నుంచి సార్ సీరియస్ అయిపోయారు. వాళ్ళు కూడా మేమిద్దరం ఒక దగ్గర కూర్చొని భోజనం కూడా చేయడం జరిగింది. సార్ పరిచయం చేపించింది మేడం. చూడండి, మేడం ఉంది, ఈమె తహసీల్దార్, మేడం కూడా వచ్చిండే, ఈమె తహసీల్దార్ ఉన్నారు, మరి సార్ గెస్టెడ్ హెడ్ మాస్టర్, వీళ్ళిద్దరు చేస్తున్నారు. మీరు కొద్దిగా నాకు హెల్ప్ చేస్తే సరిపోతుందని. వండర్ఫుల్ మేడం, చాలా మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు బట్ట మీ అనుభవాన్ని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, మీరు కూడా చాలా హెల్ప్ చేసారు సార్ మాకు. నిజంగా మీ ప్రొఫెషన్ ఆ రోజు చెప్పినప్పుడు కూడా ఆయన ఆలోచించారు, సో అలాంటి పర్సన్స్ కూడా చేస్తున్నారు అని చెప్పి. ప్రతి ఒక్క లీడర్ ని నేను యూజ్ చేసుకున్నా అండి. నిజంగా ప్రతి ఒక్క లీడర్ హ్యాండ్స్ నా పైన ఉన్నాయి కాబట్టి ఈ రోజు ఇలా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సార్ అయిపోయిందా? ఎస్ సార్, అయిపోయింది సార్. ఓకే, టైం క్లోజ్ చేసి వచ్చింది ఇప్పుడు. అందరికి కూడా థ్యాంక్ యూ అని చెప్పొచ్చు. చాలా పేషెన్స్ గా దాదాపుగా 2.5 hours కూర్చున్నారు అందరు కూడా. కొంచెం టైం పోయింది. గీత గారు మీరు కొంచెం ఇబ్బంది పెట్టాం మేము, 1.5 hour అనుకున్నాం, బట్ టైం పోయింది. బట్ ఎందుకంటే వాల్యుయబుల్ సెషన్ కాబట్టి చాలా మంది ఇంట్రెస్ట్ తో కూర్చున్నారు. చూడండి, ఇప్పుడు కూడా 200 మంది ఉన్నారు. చాలా మంది డ్యూటీకి పోయే వాళ్ళే పోయారు తప్ప, కొంచెం టైం ఉన్నా డెఫినెట్ గా మీకు విన్నారు పేషెన్స్ గా. నాకు తెలిసి
చాలా మందికి ఈరోజు కనువిప్పు జరిగింది. చాలా మంది లైఫ్ లో పెద్ద మార్పు రాబోతా ఉంది. రేపు సక్సెస్ అయిన రోజు వాళ్ళు డెఫినెట్ గా మీ పేరు తీసుకుంటారు. ఆ రోజు మేము గీతా జనడికి మేము వీడియోలు విన్నాం, అంటే లైవ్ సెషన్ విన్నాం. మేము ఈరోజు డిసిజన్ తీసుకున్నాము, ఈ లెవెల్కి వెళ్ళామని మా డెఫినెట్ గా వస్తుంది. ఈ రోజు మీరు పెట్టిన 1.5 2 hours టైం ఉందో డెఫినెట్ గా అది చాలా ప్రొడక్టివ్ టైం. అది చాలా మంది లైఫ్ కి టచ్ అయిపోతుంది, మార్చబోతుంది. వన్స్ అగైన్ అందరి తరఫున థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా, మళ్ళీ మీకు పిలుస్తాం, మళ్ళీ కలుద్దాం మనం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది సార్ నాకు కూడా మీ అందరితో ఇలా మాట్లాడడం. సో లీడర్స్ ఒకటే చిన్న మెసేజ్ సార్, లీడర్స్ ఒకటే, బిజినెస్ ని వదలకండి, సీరియస్ గా చేయండి. ఇంత మంచి అవకాశం బయట ఎక్కడా లేదు, ఇంత గొప్ప ప్లాట్ఫామ్ ఎక్కడా లేదు. సో మన సక్సెస్ ని ఆపేది ఎవరు కాదు, అప్లైన్ కాదు, డౌన్ లైన్ కాదు, మనమే. అదొక్కటి అర్థం చేసుకోండి, మన ఆలోచనలోనే ఉంది మన సక్సెస్ అనేది. మంచి నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ సార్ కుల్కర్ణి సార్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా బ్లెస్డ్ గా ఫీల్ అవుతున్నా సార్ నేను ఈ రోజు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, వెల్కమ్. బట్ ఒక క్వశ్చన్ ఉందంట, ఒక లాస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నారు అనిత గారు, ప్లీజ్ పిక్ అమ్మా, తొందరగా అడగండి, టైం అవుతుంది బాగా. అనిత గారు, ప్రసాద్ గారు. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, లాస్ట్ కి అవకాశం ఇచ్చారు. అప్లయన్స్ అందరికి గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ మేడం, మాకు చాలా నేర్చుకోవడానికి దొరికింది. ఒక క్వశ్చన్ మేడం, మీరు సిస్టమ్ అప్లైన్ అంటున్నారు కదా, ఈ రెండు లేకుండా చాలా మంది ఏమంటారు, బిజినెస్ కదా చేయాలి, షోద ప్లాన్ చేయాలి, పీవీస్ తీస్తేనే కదా మనకు చెక్ వస్తుంది, సిస్టమ్ అంత అవసరమా? జూమ్ లో మాట్లాడమంటే మాట్లాడరు, మీటింగ్స్ కి రమ్మని, ఇవి లేకుండా మనం సక్సెస్ అవ్వచ్చా? ఎస్ మేడం, మంచి క్వశ్చన్. ఇక్కడ సిస్టమ్ లేకుండా బిజినెస్ బిల్డ్ చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే, కళ్ళు లేని జంతువు ఎట్లయితే చేలో పడతాయి, దాని సామెత ఎట్లుంటది అంటే గుడ్డెద్దు చేలో పడుతుంది అంటారు కదా. సో మన బిజినెస్ అట్లే ఉంటదండి. ఎటు పోతుందో తెలీదు, ఎట్లా ఉంటామో తెలీదు, ఎన్ని రోజులకు సక్సెస్ అవుతామో తెలీదు. సో ఇక్కడ ఒకటి నేను నమ్మేది ఏంటంటే, సిస్టమ్ ఫాలో అయ్యే వాళ్ళు ఈ రోజు కాకపోయినా రేపైనా సక్సెస్ అవుతారు. అదే పీవీలు అని ఈ రోజు 1000 పీవీ కాదు కదా, మీరు 10,000 పీవీ ఫీడ్ చేసే పర్సన్ మీటింగ్స్ కి అటెండ్ అవ్వకుండా, జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వకుండా 10,000 పీవీ తెచ్చినా గానీ ఆ పర్సన్ ఎప్పుడైనా బిజినెస్ నుంచి వెళ్ళిపోయే పర్సనే 100% మేడం. ఎందుకంటే అక్కడ హార్డ్ వర్క్ చేస్తున్నారు, బయట జాబ్ లో ఎట్లయితే చేస్తున్నారో ఇక్కడ కూడా అదే హార్డ్ వర్క్ చేస్తున్నారు. సిస్టమ్ తో కనెక్ట్ అయితే మాత్రం మన వర్క్ స్మార్ట్ వర్క్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే చాలా మంది జూమ్ లో మాట్లాడారు, మీటింగ్ సిస్టమ్ లేకుంటే మేము పీవీలు తీస్తున్నాం కదా, బిజినెస్ చేస్తున్నాం కదా, బయట ప్లాన్ చెప్తున్నాం కదా అంటారు. గీత గారు ఆల్రెడీ చెప్పేశారు, మన గీత ఆల్రెడీ చెప్పేశారు. అనిత గారు, ఓకే. రాజేశ్వరరావు గారు, మీరు డిసిడి ప్లీజ్ షార్ట్ అండ్ స్వీట్ గా, 8:30 అవుతుంది. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్. గ్రేట్ గీతా మేడం గారు, గీతా మేడం గారి గురించి మాట్లాడాలి. ఆ స్టోరీ వింటే చాలా బాగా అనిపించింది. రికగ్నేషన్ చూస్తే ఎఫ్ఆర్ఈలో కూర్చున్నట్టు అనిపించింది, చాలా హ్యాపీ అనిపించింది. మేడం కు ప్రతి సీడీలో విన్నప్పుడు ఎలా అనిపించేది అంటే, పైకి ఎక్కి తన ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మెట్లెక్కి ప్లాన్ చెప్పేటప్పుడు ప్రతి వ్యక్తి అడ్డొచ్చారు, ఎందుకమ్మా ఈ రిస్క్ ఎందుకు తీసుకుంటున్నావు, హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకోవచ్చు కదా అని ఎంతో మంది అన్నారు. ఆ రోజు రిస్క్ తీసుకొని ముందుకెళ్ళింది కాబట్టి ఈ రోజు సక్సెస్ అయింది. చాలా మంది నీకు పిచ్చి పట్టింది, హాస్పిటల్లో ఉండి కూడా నీకు పిచ్చి పట్టింది, ఎందుకు ఇది చేస్తున్నావు అంటే, ఆ పిచ్చి పట్టింది కాబట్టి ఈ రోజు రిచ్ అయింది మేడం. నిజంగా గ్రేట్. ఆ మేడం దగ్గర ఎప్పుడు నేను కూర్చుంటా కాబట్టి చాలా మోటివేషన్ గా చాలా మంచి మాటలు ఆడుతూ ఈ రోజు ముందుకెళ్ళింది, సక్సెస్ అయింది. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ సేమ్ అవకాశం ఉంది, అది ఉపయోగించుకుంటే ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ ప్రసాద్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ప్రసాద్ గారు, మనం క్లోజ్ చేద్దాం మనం. థ్యాంక్ యూ వెరీ మచ్, విష్ యూ వెల్. చాలా మంది క్వశ్చన్స్ ఉన్నాయి, ఇప్పుడు అందరికీ ఆన్సర్ చేయలేము, మళ్ళీ నెక్స్ట్ టైం ఛాన్స్ ఇద్దాం. ఎవరికైతే మంచి రివ్యూస్ ఉన్నాయో డెఫినెట్ గా అందరు రివ్యూస్ అందరూ కూడా వాట్సాప్ గ్రూప్లలో మీరు రికార్డింగ్ రూపకంగా వేయండి, అందరు వింటారు. అయితే మిస్ కాలేదో, ఎవరో మిస్ అయిపోయారో వాళ్ళు ఏం మిస్ అయ్యారో అర్థమవుతుంది వాళ్ళకు, నెక్స్ట్ టైం వాళ్ళు ఈ రిస్క్ తీసుకోరు. కాబట్టి మీరు అందరికి కూడా సారీ చెప్పుకుంటూ రిక్వెస్ట్ ఏంటంటే, మీ గ్రూప్లలో డెఫినెట్ గా మీ యొక్క ఫీడ్బ్యాక్ ని వేయండి. థ్యాంక్ యూ. చరణ్ సార్, క్లోజ్ కరెంగే. ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ సెషన్ నిజంగా గ్రేట్ సెషన్, చాలా మందికి నేర్చుకునేది ఉన్నది అండ్ హోప్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లోజ్ కరా. విష్ యూ మేడం. రైట్. Yes.